సభ్యులందరికీ ముఖ్యంగా కృష్ణయ్య గారికి మీ అందరికీ దేవుని పేరిట మీకు వందనాలు చెప్తున్నాను. అంతేకాకుండా పార్ట్నర్షిప్లో కూడా నేను కూడా పాలు పొందటానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఒక నిమిషం మనం ఇంతవరకు హోషేయ గ్రంథం గురించి మనం చదువుకున్నాము. పోయినసారి 1 నుంచి 7వ వచనం వరకు మనం చూసాము. హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథం చాలా పెద్ద గ్రంథము. అంటే మైనర్ ప్రాఫిట్స్ అని చెప్పడానికి కూడా వీలు కారణం పెద్ద గ్రంథం. ఎందుకంటే హోషేయ గ్రంథము, తర్వాత జకరియా గ్రంథము, వీటిలో 14 అధ్యాయాలు ఉన్నాయి. అదే మనం దానియేలు చూస్తే 11 అధ్యాయాలు 12 అధ్యాయాలే ఉన్నాయి మనకి. లేకపోతే ఇంకొక ఎస్తేరు ఇవన్నీ చూసినప్పుడు చాలా తక్కువే ఉన్నాయి. కానీ వీటినన్నిటినీ మైనర్ ప్రాఫిట్స్ కింద ఎందుకు వేస్తున్నారంటే, బహుశా వీరందరూ అంటే ఇశ్రాయేలీలు వాళ్ళు చెరలో వెళ్ళటానికి ముందు, తర్వాత చెరలో వెళ్ళినప్పుడు, తర్వాత చెరలో వెళ్ళి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యూదులు ఆ సమయంలో ఉన్న ప్రవక్తల గురించి రాస్తూ వీళ్ళందరినీ ఒక మైనర్ ప్రాఫిట్స్ కింద పెట్టినారు. ఎందుకంటే బహుశా వాళ్ళ ప్రాఫెసీ కూడా తక్కువ. ఎందుకంటే పెద్ద ప్రాఫిట్స్ మనం చూస్తున్నాము. యెషయా, ఇర్మియా, ఎజికేలు, దానియేలు వీళ్ళందరూ పెద్ద ప్రాఫిట్స్గా మనం పరిగణిస్తున్నాము. ప్రాఫిట్స్లో మనము మొత్తం 16 మంది ప్రాఫిట్స్ చూస్తున్నాము. ఎవరైతే రాసిన పుస్తకాలు ఉన్న ప్రాఫిట్స్ 16 మందిని చూస్తున్నాము. వాటిలో ఇంకా ఎంతో మంది ప్రాఫిట్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంతో మంది సమూయేలు ప్రాఫిట్ ఉన్నారు, ఎలియా ప్రాఫిట్స్ ఉన్నారు, ఎలీషా ప్రాఫిట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నాన్ క్లాసికల్ ప్రాఫిట్స్ అని అంటాం. ఎవరైతే వాళ్ళ పేర్ల మీద పుస్తకం లేదో వాళ్ళని నాన్ క్లాసికల్ ప్రాఫిట్స్ అంటే సమూయేలు మీద పుస్తకం ఉంది, కానీ అంటే ఆ సమూయేలు ఇంత మునుపు అంటే దావీదు మునుపు సౌలు తరపు నుంచి అప్పటి నుంచి ఉన్నాడు. అది యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాడు. సో సమూయేలును వదిలిపెట్టి మిగతా ఎంతో మంది ప్రాఫిట్స్ ఇచ్చినారు అనమాట. దావీదు సమయంలో కూడా ఎంతోమంది ప్రాఫిట్స్ ఇచ్చినారు వీళ్ళందరినీ. కానీ వాళ్ళ పేర్ల మీద పుస్తకాలు లేకపోవటం వల్ల వాళ్ళని నాన్ క్లాసికల్ ప్రాఫిట్స్ అని మనం పిలుస్తున్నాము. ఎవరి పేర్ల మీద అయితే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళని మనం క్లాసికల్ ప్రాఫిట్స్గా మనము, అంటే రైటింగ్ ప్రాఫిట్స్గా మనము వాళ్ళని పేరు పెట్టినాము. ఈ రైటింగ్ ప్రాఫిట్స్లో 4 పెద్ద ప్రాఫిట్స్ చెప్పాను. తర్వాత 12 మంది చిన్న ప్రాఫిట్స్. చిన్న ప్రాఫిట్స్ స్టార్ట్ అయినప్పుడు మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రాఫిట్గా మనము హోషేయని చూస్తాము. హోషేయ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. హోషేయ మనం ఈరోజు 8 నుంచి 14 వరకు మనం చూద్దాం. ఆ తర్వాత స్లైడ్ కూడా చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనం హోషేయ మొత్తం 14 అధ్యాయాలు కొద్దిగా ఈజీ టు రిమెంబర్గా మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ 1 నుంచి 3 అధ్యాయాల వరకు మనం పోయినసారి చూసాము. ఇస్రాయల్స్ అన్ఫెయిత్ఫుల్నెస్, వాళ్ళ అవిశ్వాసం గురించి హోషేయ రాస్తాడు. తర్వాత 4 నుంచి 7 వరకు అధ్యాయాల్లో మనం ఇస్రాయల్ పాపాలు చేస్తున్న వాళ్ళ పాపాలన్నీ మనము చూసాము. ఈ రోజు మనం 8 నుంచి 10, తర్వాత 11 నుంచి 14 వరకు మనం చూస్తాం. 8 నుంచి 10లో మనము దేవుడు వాళ్ళ మీద తీర్పు ఉచ్చరించాడు, అంటే ప్రొనౌన్స్ చేసినాడు అని మనం చూస్తాము. ఎలా ప్రొనౌన్స్ చేసినాడు, దానికి కారణాలు ఏంటి అవి చూద్దాము. తర్వాత 11 నుంచి 14 అధ్యాయాల్లో మనం చూస్తాము దేవుడు రెస్టరేషన్, వాళ్ళ పునరుద్ధరణ ఎలా చేశాడు దేవుడు, వాళ్ళకిచ్చిన ప్రామిస్ ఏంటి, వాగ్దానం ప్రకారం వాళ్ళని పునరుద్ధరణ ఎలా చేస్తున్నాడు అని చూస్తున్నాము. అంతేకాకుండా రైట్ సైడ్ మీరు ఈ పిక్చర్లో చూసినప్పుడు హోషేయ గ్రంథము దాని మ్యానుస్క్రిప్ట్స్ కూడా దొరికినాయి. 1948లో అంటే ఒక 50 సంవత్సరాల కిందట, 50-70 సంవత్సరాల కిందటనే ఇక్కడ డెడ్ సీ స్క్రాల్స్, అంటే డెడ్ సీ ఉన్న చోట అనమాట. ఆ ప్రదేశాల్లో వాళ్ళు త్రవ్వినప్పుడు అక్కడ చాలా స్క్రాల్స్ దొరికినాయి. దాంట్లో యెషయా గ్రంథము, తర్వాత అట్లా ఎన్నో స్క్రాల్స్, మొత్తం దగ్గర 1000 స్క్రాల్స్ వరకు దొరికినాయి. వాటిలో హోషేయ గ్రంథం కూడా పూర్తిగా స్క్రాల్ దొరికింది. దాని పేరు 4Q166 అనేది.
అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మన బైబిల్ ఏదో ఏదో ఎవరో ఆలోచనలు పెట్టి రాయలేదు గానీ, దీనికంతటికి ప్రూఫ్ ఉంది. అప్పుడు రాసినవన్నీ వాటి కాపీస్ అన్నీ మళ్ళీ తర్వాత కాపీస్ చేసి క్రాస్‌గా ఇక్కడ మనం ఆహ్, డెడ్ సీ స్ట్రాస్‌లో మనం చూడగలము. హోషేయ గ్రంథాన్ని పూర్తిగా మనం చూడగలము. అంతేకాకుండా ఆహ్, ఆహ్, ప హోషేయ ఆహ్, ఆహ్, గురించి మనం నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి మీరు హోషేయ గురించి మనం చూస్తున్నప్పుడు ఇది పోయినసారి కూడా మనం చూసాం ఈ స్లైడ్ మనము. దాంట్లో హోషేయ యరొబాము 2లో రాజు కింద ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రవక్తగా తను వస్తున్నాడు. ఆ తర్వాత తను కొంతకాలం వాళ్ళతో ఉన్నాడు. అంటే తన యవ్వన వయస్సులో. ఆ తర్వాత జకర్యా వస్తాడు రాజు. అంటే జకర్యా ప్రవక్త కాదు రాజు. రాజు పేరు జకర్యా. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఆయన 6 నెలలు మాత్రమే తను రాజ్యం ఏలుతాడు. ఆ సమయంలో ఆమోసు కూడా ఉన్నాడు. తర్వాత హోషేయ ప్రవక్త కూడా ఉన్నాడు. ఆ తర్వాత షల్లూమ్ రాజు వస్తాడు. ఆయన ఒక్క నెల మాత్రమే రాజ్యం చేశాడు. ఆ సమయంలో హోషేయ ఉన్నాడు. అక్కడి నుంచి పూర్తిగా హోషేయ అని చూస్తాం. మనం ఇశ్రాయేల్ రాజులు, తర్వాత యూదా రాజులు చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ రాజుల్లో కూడా 20 మంది రాజులు ఏలారు. అంటే వాళ్ళు ఇంకా అసిరియా చెరలో వెళ్ళడానికి ముందు ఇశ్రాయేల్‌లో 20 మంది రాజులున్నారు. అలాగే యూదాలో కూడా 20 మంది రాజులున్నారు. ఇక్కడ నేను ఈ ఈ పవర్ పాయింట్‌లో మనం చూస్తున్నప్పుడు 14 రాజు నుంచి చూస్తున్నాం చూడండి. 14 నుంచి 20 వరకు యరొబాము 2 ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి 15, 16, 17, 18, 19, 20 20వ రాజు పేరు కూడా హోషేయ. కొద్దిగా స్పెల్లింగ్ మార్పిడి ఉంది కొద్దిగా దాంట్లో ఇంగ్లీష్‌లో. అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ హోషేయ రాజు, తర్వాత హోషేయ ప్రవక్త మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఆయన 9 సంవత్సరాలు కూడా ఏలాడు. ఆయన ఆఖరి రాజుగా ఉంటున్నాడు. మన హోషేయ ప్రవక్త కూడా ఈ ఆఖరి ప్రవక్త అనమాట. అంటే ఇశ్రాయేలు చెరలో వెళ్ళటానికి ముందు ఆఖరి ప్రవక్తగా ఉన్నాడు. కానీ ఆయన పుస్తకము మొదటిగా రాసి పెట్టారనమాట. ఎందుకంటే ఆయన పుస్తకం చాలా పెద్ద పుస్తకం కాబట్టి మొదట్లో వచ్చిందనమాట. అంతేకాకుండా ఆహ్, ఆహ్, ఇప్ ఈ ప హోషేయ తన గ్రంథాన్ని తన ప్రవచనం రాసాడు. రాసిన తర్వాత 722లో అస్సీరియోలు వచ్చేసి వాళ్ళని చెరలో తీసుకొని వెళ్లారు ఇశ్రాయేలునందరిని. ఆ సమయంలో హోషేయ కళ్ళారా చూసాడు ఇవన్నీ. ఆ సమయంలో ఎవరో ఒకరు ఈ ఈయన మాన్యుస్క్రిప్ట్స్ అంటే ఈయన రాసిన గ్రంథాన్ని తీసుకొని యెరూషలేముకి తీసుకెళ్ళిపోయినారు. అంటే మన ట్రెడిషన్స్ చెప్తుంది. మన హిస్టరీ చెప్తుంది. అక్కడ ఆయన గ్రంథాన్ని తీసుకెళ్ళిపోయి యెరూషలేములో ఉంచినారన్నమాట. ఆ తర్వాత ఆ యెరూషలేములో అలాగ ఉంటాము. ఆ తర్వాత 136 సంవత్సరాల తర్వాత యూదులు కూడా బాబిలోనులో చెరలో వెళ్ళిపోతారు. కానీ ఆ గ్రంథాన్ని అలాగే ఉంచి అలా వాళ్ళకి దొరకటం వలన ఈ హోషేయ గ్రంథము ఇంతవరకు ఉన్నది. అంటే దాని గురించి అది బహుశా నాశనం అయిపోయి ఉండొచ్చు కానీ, దాన్ని చూసి వేరే వాళ్ళు రాసారు. రాసి మనము ఈ డెడ్ స్క్రాల్స్‌లో మనం మాన్యుస్క్రిప్ట్స్ వాటిని మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ మనము పర్వాలేదు అంటే ప్రీవియస్ స్లైడ్‌లోనే ఉంచండి. ఆహ్, మనము ఈ హోషేయ గురించి మనం ఇంకొద్ది విషయాలు తెలుసుకున్నప్పుడు, ఇతర ప్రవక్తల కన్నా హోషేయ తన సందేశాన్ని తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టాడు. మనం చూసాం కదా! 1-4 అధ్యాయాల వరకు ఆయన ఒక ప్రాస్టిట్యూట్‌ని పెళ్లి చేసుకోమని ఆహ్, తర్వాత ఆమెతో ముగ్గురు పిల్లల్ని కనటము, తర్వాత ముగ్గురు ఆమె వదిలేసి వెళ్ళిపోవటము, తర్వాత ఆయన డబ్బులు పెట్టి వెలపెట్టి ఆమెని కొనుక్కొని మళ్ళీ తీసుకొని రావటము, ఆ తర్వాత వాళ్ళు ఉంటాము. మూడో అధ్యాయం వరకు మనము ఆమె గురించి మనం చూస్తున్నాం అనమాట. అంటే ఆహ్, తనకు తెలిసిన స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా చివరికి ఆమె తనకు నమ్మక ద్రోహం చేస్తుందని తెలిసి కూడా వివాహం చేసుకుంటాడు. అంతేకాకుండా ప్రభువు ఇశ్రాయేల్‌పై తీర్పు సందేశాలు పంపేలాగున తన పిల్లలకు పేర్లు ఇవ్వడము ద్వారా హోషేయ యొక్క ప్రవచనాత్మక పదము అతని కుటుంబ జీవితం నుండి బయటకొచ్చిందన్నమాట. ఆయన 3 విషయాలు చెప్తాడు. పశ్చాత్తాపము, పాప క్షమాపణ మరియు పునరుద్ధరణ. ఈ 3 అంశాలతో హోషేయ ప్రవచనం స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఈ 14 అధ్యాయాల్లో. మరి అతని వివాహం కూడా అంటే హోషేయలో ఒకటో అధ్యాయం నుంచి, రెండో వచనం నుంచి, తర్వాత మూడో అధ్యాయం వరకు, మూడో వచనం వరకు ఆహ్, మన జీవితాలతో కూడా ఎంతో సన్నిహితంగా అనుసంధించబడింది. హోషేయ జీవితం చూస్తే ఆయన చెప్పిన ప్రవచనాల ద్వారా మన జీవితాల్లో కూడా లేఖనాలు అంటే బైబిల్‌తో ఎంతో లోతైన సంబంధం ఉందని మనం తెలుసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ హోషేయ గ్రంథాన్ని తప్పకుండా చదవాలి. మొదటి భాగంలో ఇశ్రాయేల్ యొక్క నమ్మక ద్రోహము, వారి పాపాలను 7వ అధ్యాయం వరకు మనము చూసాము. ఇప్పుడు మనము దేవుని తీర్పులను చూస్తాము. మరియు చివరికి అబ్రహాము మునుపటి రోజుల్లో వాగ్దానం చేసినట్లు దేవుని అద్భుతమైన పునరుద్ధరణతో
హోషేయ తన ప్రవచనాన్ని ముగిస్తాడు. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం చూసినప్పుడు, ఈ స్లైడ్లో ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో రాస్తున్నాను. సో ఐడోలైటర్ అంటే విగ్రహారాధన విత్తండి, ప్రవాసం మరియు నాశనం అనే పంట కోయండి. అంటే హోషేయ చాలా వ్యంగ్యంగా వాళ్ళతో అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మాట వినటం లేదని చెప్పేసి ఈ విధంగా వ్యంగ్యంగా వాళ్ళతో ఈ విధంగా ఏమంటాడంటే, ఇశ్రాయేలు విగ్రహారాధన మీరు విత్తండి, అప్పుడు మీరు ప్రవాసము అంటే ఎక్సైల్ చెరలో వెళ్ళటము, తర్వాత నాశనం అనే పంటను మీరు కోస్తారు అని అంటూ ఆ సమయంలో మెనాహేం రాజు అంటే ఇప్పుడు యరొబాము వెళ్ళిపోయినాడు. మనం యరొబాము సమయంలో ఆయన 41 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత ఇద్దరు రాజులు వస్తారు. 6 నెలలు, 1 నెల అట్లా రాజు. ఆ తర్వాత మెనాహేం వస్తాడు. మెనాహేం దగ్గర దగ్గర 10 సంవత్సరాలు ఏలుతాడు. కానీ ఒకటి విషయం మనం గమనించాలంటే యరొబాము సమయంలో దేశం బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే పాపము, అనైతికత అవన్నీ ఎక్కువ అవుతున్నా కూడా దేశము మిగతా విషయాల్లో బాగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ అగ్రికల్చరు బాగా పండుతుంది అనమాట. ఆ సమయంలో వాళ్ళేం చేస్తారంటే ఈ అగ్రికల్చర్ పంటలు బాగా ఉంటున్నప్పుడు దేవునికి వాళ్ళు దేవునికి వందనాలు తెలపడానికి బదులు, దేవునికి థాంక్స్ తెలపడానికి బదులు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే బయలు దేవతకు మిగతా అన్ని దేవతలకు వాళ్ళకి ఆ యొక్క థాంక్స్, ఆ యొక్క ప్రైజెస్ వాటికి అలాంటి దేవతలకు వాళ్ళు అర్పిస్తారు. అదే సమయంలో ఆ తర్వాత ఆ రాజులంతా పోతాడు. నెక్స్ట్ రాజు వస్తాడు. 16వ రాజుగా సారీ 16 రాజుగా వస్తాడు. ఒక్క నిమిషం కదా. మనము మెనహేముని చూస్తున్నప్పుడు 17వ రాజుగా వస్తాడు. ఆయన 10 సంవత్సరాలు రాజ్యం ఏలుతాడు. ఆ సమయంలో మెనహేం ఏం చేస్తాడంటే అస్సీరియన్లు వచ్చేసి వాళ్ళ బార్డర్స్‌లో వాళ్ళు వచ్చి ముట్టడేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు మెనహేము సహాయం కోసము అస్సీరియా దగ్గరికెళ్తాడు. ఎందుకంటే ఒకవైపేమో ఐగుప్తీయులు ఉన్నారు, ఈజిప్ట్ ఉంది. ఒకవైపేమో అస్సీరియా ఉందన్నమాట. వీళ్ళిద్దరూ వాళ్ళకి శత్రువులుగా ఉంటున్నారు. అప్పుడేం చేస్తాడంటే అస్సీరియాకెళ్ళిపోయి ఒక 1000 తలాంతులు వెండిని నివాళిగా అంటే ట్రిబ్యూట్‌గా అర్పిస్తాడన్నమాట. మనం రెండవ రాజులు 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చదివితే అది ఎట్లా అంటే అదే సమయంలో యూదా రాజు ఉజ్జియా అంటే ఈయననమాట. తన నగరాలను కంచబెట్టిన సమయం అది. మొత్తం అధ్యాయం అంతా ఒకవేళ మనం దేశం పశ్చాత్తాపడి అంటే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు రెండో రాజులు 15, 19లో కూడా చూస్తాము. రెండో దినవృత్తాంతాలు 26లో కూడా 6, 9, 10 వచనాల్లో మనం ఇది చూడొచ్చు. ఆ తర్వాత మొత్తం అధ్యాయం అంతా మనం చూడొచ్చు. ఒకవేళ దేశము పశ్చాత్తాపడి ప్రభు వద్దకు తిరిగి రాకపోతే త్వరలో యుద్ధము, విధ్వంసము మరియు బహిష్కరణ అని యెహోషువ వాళ్ళకి తీర్పునిస్తూ ఇలాగా హెచ్చరిక చేస్తూ వస్తున్నాడనమాట. ఇశ్రాయేలీలు 8వ అధ్యాయంలో మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాము. ఇశ్రాయేలీలు విగ్రహారాధన వల్ల వారు శిక్షించబడ్డారు. 1-6వ వచనంలో వరకు చూసినప్పుడు హోషేయ ప్రవక్త శత్రువు యొక్క విధానం గురించి హెచ్చరికిస్తాడు. ఇశ్రాయేల్ అస్సీరియన్లతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వాళ్ళ అస్సీరియా కమాండరు షల్మనేసర్ అని ఆధ్వర్యంలో సైన్యం త్వరలో ఇశ్రాయేల్‌ని అణిచివేస్తుంది. శక్తివంతమైన అష్షూరిని గుమికూర్చి దేవుడే సొంతగా అంటే 1వ వచనంలో మనం చూస్తాము. దేవుడే సొంతగా బాకాను ఊదుతాడు. 1వ వచనంలో మరి చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం కూడా అదే అంటున్నాడు. బాకా నీ నోటను ఉంచి ఉందును, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రం మీరి ఉన్నారు గనుక అని చెప్పి అంటున్నాడు. సో దేవుడు సొంతగా బాకాను ఊతాడు. వారు వేగంతో వెళ్ళే ఈగల్ అంటే గద్దలాగా అస్సీరియన్ సైన్యం ఇశ్రాయేల్ దేశాన్ని జయించుతుంది అన్నమాట. ఇశ్రాయేల్ దేవుని ఒడంబడికను దేవుని యొక్క కవెనెంట్స్‌ని అతిక్రమించింది. వారు ఏడుస్తున్నప్పటికీ వారి ఏడుపు నిజాయితీగా లేదు కాబట్టి ప్రభు వారిని తిరస్కరించాడు. ఎందుకంటే కొన్ని కారణాలు మనం చూద్దాం ఇక్కడ. ఈ మన పిక్చర్‌లో కూడా మనం పవర్ పాయింట్‌లో కూడా చూస్తుండొచ్చు. ఆ కారణాలు ఏమంటే వారు ప్రభువుకు వ్యతిరేకంగా పాలకులను, రాజకుమారులను ఏర్పాటు చేసి విగ్రహారాధనలో మునిగిపోయారు. వారు ప్రభు పట్ల తమ భక్తిని చూపించినట్లు నటిస్తున్నారు. మరియు వారిపై ఆయనకున్న అధికారాన్ని అంగీకరిస్తున్నట్లుగా నటన చేస్తున్నారు. వారు సృష్టికర్త అయిన యెహోవాకు పెదవి సేవ చేశారు. వారి పాపపు చర్యలు వారి మాటల కంటే బిగ్గరగా ఉన్నాయి.
ప్రవక్త ఇలాగంటాడు 8వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, షమ్రోను ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించను, నా కోపం వారి మీదకి రగులు కొనెను, ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. మనకు తెలుసు షమ్రోన్ అంటే 10 గోత్రములు ఇస్రాయల్ యొక్క రాజధాని. అంటే దాని ఇంగ్లీష్లో మనం సమారియా అని కూడా అంటాము. సంయుక్త రాజ్యం విడిపోయినప్పుడు ఇస్రాయల్ రాజు యెరోబాము ఒకటి బేతేలు మరియు దాను దూడ విగ్రహాలను ఉంచాడు. శక్తివంతమైన దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళే ప్రజలను ఆపడానికి ఒక తప్పుడు ఆలయాన్ని సృష్టించాడు అనమాట. ఆ తర్వాత అనేక రాజుల క్రింద అనేక తరాల పాటు అలాగే కొనసాగించింది. వారు అన్ని నైతిక విలువలు, ఆధ్యాత్మిక అవసరాలను కోల్పోయారు. మరియు వారి నిజమైన దేవుణ్ణి తిరస్కరించడం ద్వారా పవిత్రతను పోగొట్టుకున్నారు. ఈ రోజు కూడా ఇది చాలా నిజమండి. చాలా మంది చర్చికి వెళ్ళేవారు ఇలా చెప్తారు, దేవా మీకు తెలుసు మేము చాలా చర్చి కార్యకలాపాల్లో పాల్గొన్నాము, మేము ఎన్నో సంఘపు పనులలో పాల్గొన్నాము. ప్రభువైన యేసు ఇలా అంటాడు, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు ఈ విధంగా అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారలారా నా ఎదురు నుండి పండని వారితో చెప్పుదురు. ఇలాగే ఓకే, థ్యాంక్స్. దేవుని చిత్తం లేకుండా మనం నాయకులను ఎన్నుకోవడం పాపం. ఈ ప్రపంచంలో మనం చేసిన ప్రతి మూర్ఖమైన పాపాత్మకమైన చర్యకు దేవుడు మనల్ని లెక్కించే తీర్పు రోజున ప్రతి ఒక్కరూ అక్కడ నిలబడాలి. తీర్పు తీర్చేటప్పుడు మనం అందరం ఆయన ముందు నిలబడాలి. ఇంకా కొన్ని ఇల్లస్ట్రేషన్స్, కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. వారు దేశం యొక్క నీచత్వంపై ప్రవక్త మరికొన్ని దృష్టాంతాలు ఇస్తాడనమాట. ఎట్లా అంటే ఇస్రాయేలు గాలిని విత్తుతుంది అని అంటాడు. అంటే ఇస్రాయేల్ ఈజ్ సోయింగ్ విండ్. ఇది ఒక అగ్రికల్చర్ వ్యవసాయ రూపకము, అగ్రికల్చర్ మెటాఫర్ లాగా ఇది కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. అంటే ప్రవక్త వ్యవసాయ రూపకం విత్తనాలు మరియు కోతలతో ప్రవక్త మరో ఉదాహరణ ఇస్తాడు. విదేశీయులతో పొత్తు పెట్టుకోవడము మరియు బయలుదేవతను ఆరాధించడం ద్వారా వారి శాంతి మరియు శ్రేయస్సు అంటే పీస్ అండ్ ప్రాస్పరిటీ యొక్క మంచి పంటను ఉత్పత్తి చేయగలరని ఇస్రాయెల్ భావించింది. కానీ వారికి ఇది బ్యాక్ ఫైర్ చేసింది, అంటే తిప్పికొట్టింది. పంట కోసం సమయం వచ్చినప్పుడు వారు నాశనమే లేకపోతే విధ్వంసము మాత్రమే పొందారు. ఏది మిగిలి ఉందో దానిని విదేశాలు మింగేస్తాయి. ఎందుకంటే 1000 తలాంతులు సిల్వర్ తలాంతులు కూడా మెనహేము రాజు అస్సీరులకు ఇవ్వడానికి మొదలుపెట్టాడు. మరో మాటలో చెప్పాలంటే అన్యమత దేశాలతో పొత్తు పెట్టుకోవడము ద్వారా ఇస్రాయేల్కు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇస్రాయేల్ గాలి విచ్చింది, కానీ వారు ఏం చేస్తున్నారు, సుడి గాలిని పొందారు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం ఉంచకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా వారు ఇతరుల మీద వాళ్ళు భరోసా పెట్టుకొని గాలి విత్తడం మొదలుపెట్టారు. దానివల్ల వారు సుడి గాలిని పొందారు. ఇస్రాయేల్ యొక్క పంటలో ధాన్యం బదులు పనికిరానివి మాత్రమే ఉంటాయి. ఇది ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన విదేశీయులు దాన్ని తినివేస్తారు. వారి శ్రమ కేవలము వ్యర్థం. తర్వాత అంటాడు, ఇంకొక ఇలిస్ట్రేషన్ ఇస్తున్నాడు. ఇస్రాయేల్ పనికిరాని పాత్ర, ఎవ్వరూ ఆనందించరు అని అంటున్నాడు. ఇస్రాయేల్ విరిగిన మరియు పనికిరాని దేశంగా మారింది. విదేశీయులు దాని సమృద్ధి, బలము మరియు దాని గుర్తింపును వేగంగా దోచుకుంటారు. వారిని బానిసత్వంలోకి తీసుకెళ్తారు. వారిని అసహించుకుంటారు, తృణీకరించబడతారు. ఆ దేశం అపరిశుభ్రంగా మరియు కుళ్ళిపోతుంది. అంటువ్యాధులు కనిపిస్తారు. వారు మళ్ళీ బానిసలుగా పరిగణించబడతారు. మరి మొత్తం ప్రపంచంలోకెల్లా చెల్లా చెదరవుతారు. ఇస్రాయేల్ను చూడటంలో ఎవరు ఆనందించరు. 9వ వచనంలో అంటాడు, ఇస్రాయేల్ ఒక అడవి గాడిద అంటాడు.
ఇశ్రాయేల్ ఒంటరిగా తిరుగుతున్న అడవి గాడిద లాంటిది. ఒక అడవి గాడిద అంటే అన్‌టేమబుల్. దాన్ని టేమ్ చేయలేమనమాట. క్రమశిక్షణ లేని హెడ్ స్ట్రాంగ్ జంతువనమాట. ఇశ్రాయేల్ ఒక తెలివి తక్కువ అడవి గాడిద లాంటిది. ఇది వాస్తవానికి రాజు మెనాహెం కాలంలో అస్సీరియాకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసుకోవాలని. ఏమైందంటే ఒకవైపు అస్సీరియన్లకు 1000 తలాంతులు ఇస్తూ మళ్ళీ వెళ్ళి ఐగుప్తులతో ఈజిప్షియన్స్‌తో మళ్ళీ వాళ్ళు పొత్తు కుదుర్చుకున్నారు. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు ఒక అడవి గాడిదలాగా ఒక అంటే ఆహ్, ఆహ్, జ్ఞానం లేని మనిషిలాగా ఆహ్, జ్ఞానం లేని దేశంలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. ఇది వాస్తవానికి రాజు మెనహా కాలంలో అస్సీరియాకు వ్యతిరేకంగా పోరాటానికి కూటమికి ఏర్పాటు చేయాలనుకుంది. కానీ ఏకైక యెహోవా దేవుడిని విడిచిపెట్టింది. అందువలన మిత్రులు ఇశ్రాయేలును విడిచిపెట్టారు. కాబట్టి ఒకేసారి భయంకరమైన భవిష్యత్తును ఎదుర్కోవడానికి ఇశ్రాయేల్ వదిలివేయబడింది. నాలుగో ఇది ఏమిటంటే ఇశ్రాయేల్ ఒక సాధారణ వేశ్య. అంటే ఇశ్రాయేల్ ఈజ్ ఏ కామన్ ప్రాస్టిట్యూట్ అని కూడా ఒక ఇల్లస్ట్రేషన్ తోటి తను ఉదాహరణకు చెప్తున్నాడు. అస్సీరియాతో పోరాడటానికి అన్యజనులతో పొత్తు పెట్టుకుంటూ ఇశ్రాయేల్ ఒక సాధారణ వేశ్యలా ప్రవర్తించింది. డబ్బు కోసం తనను తాను అమ్ముకుంది. ఇశ్రాయేల్ అస్సీరియా మరియు ఈజిప్టులకు వేర్వేరు సమయాల్లో నివాళి అర్పించింది. దేశం మొత్తము సృష్టికర్త అయిన దేవుని నమ్మకంగా ఉంటే ఇశ్రాయేల్ ఏ దేశానికి నివాళి అర్పించాల్సిన అవసరము ఉండేది కాదు. దేవుడు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచిన అన్ని దేశాలను లొంగదీసుకున్నాడు. ఇశ్రాయేలు అన్య దేశాలకు తనను తాను అమ్ముకొని వ్యభిచారం చేసింది మరియు ప్రతిదీ కోల్పోయింది. ఇప్పుడు దేవుడు ఆ దేశాలన్నింటినీ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా సేకరిస్తాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి బదులు వారు ఆమెను దోచుకుంటారు. ఇశ్రాయేలు తన సమయాన్ని, డబ్బును, శ్రేయస్సును కోల్పోయి అస్సిరియా యొక్క క్రూరమైన ప్రజల ద్వారా శిక్షింపబడబోతుంది. తర్వాత 11వ వచనంలో అంటాడు, వారి పాప బలిపీఠాలు వారి శిక్షా బలిపీఠాలుగా మారాయి అంటున్నాడు. వారి పాప బలిపీఠాలు ఇశ్రాయేలు బేతేలు మరియు దాన్ వద్ద బలిపీఠాల ప్రక్కన అనేక వేరే దేవత బలిపీఠాలు కూడా నిర్మించారు వాళ్ళు. ఈ బలిపీఠాలు పాపానికి మరియు మరింత పాపం చేసే బలిపీఠాలుగా మారాయి. ఇశ్రాయేల్ అస్సీరియాలో బానిసలుగా ఉన్నప్పుడు కూడా వారి ఇష్టానికి మరియు కోరికకు విరుద్ధంగా కొన్ని విభిన్న విగ్రహాలను ఆరాధించడం జరుగుతుంది. వారి ప్రవాసంలో విగ్రహారాధన కొనసాగించడానికి ఇశ్రాయేలు విగ్రహారాధన ప్రధాన కారణము. తర్వాత 12-13 వచనాల్లో అంటాడు, ఇశ్రాయేలులు దైవ గ్రంథాన్ని గ్రహాంతర రచనలుగా భావిస్తారు. అంటే దే ట్రీట్ స్క్రిప్చర్ యాజ్ అన్ ఏలియన్ రైటింగ్స్ అనమాట. అంటే ఇది మాకు కాదు, మాకు అవసరమైనది కాదు, ఇది ఎవరిదో అన్నట్టు. అలాగా మన ఈ 5 గ్రంథాలు, అప్పుడు వాళ్ళకి 5 గ్రంథాలు ఉండేది. అంటే జెనసిస్ నుంచి డిట్రానమీ వరకు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 గ్రంథాలు వాళ్ళకు ఉండేవి. కానీ వాళ్ళు ఆ గ్రంథాలని ఏదో గ్రహాంత రచనలుగా, అంటే ఏలియన్ రైటింగ్స్ గా వాళ్ళు చూస్తారు. మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేల్ మరియు యూదాగా ఇజ్రాయెల్ విభజింపబడిన తర్వాత మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు మరియు అనేక చట్టాలు మరియు విధులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. బేతేలు, గిల్గాలు మరియు షమ్రోను మరియు దేశంలో ఇతర ప్రాంతాల్లో నిజమైన ప్రవక్తలు అప్పటికీ దేవునికి నిజమైన ఆరాధన కొనసాగించారు. నిజమైన ఆరాధికులు ఎప్పటికప్పుడు ఎలీషా మరియు ఏలియా ఇతర ప్రవక్తలు చెప్పినట్లు అనుసరించారు. మరో మాటలో చెప్పాలంటే దేశం బహిష్కరించే వరకు, అంటే దేశము చెరలో వెళ్లే వరకు దేశంలో తప్పుడు ప్రవక్తలు మరియు నిజమైన ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు. కానీ రాజులు మరియు సామాన్య ప్రజలు దైవ గ్రంథాన్ని ఒక వింతగా భావించారు. మరియు తమకు ఏమీ లేదని భావించారు. వారి పాపం మరియు విగ్రహారాధనతో వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. అనగా మొదటి 5 రచనలు, అంటే మనం అదే చూసి చెప్పాను కదా, జెనసిస్ నుంచి డ్యూటరానమీ వరకు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు వారి ఈ యొక్క గ్రంథాన్ని వారు పూర్తిగా ప్రక్కకు పెట్టేశారు. వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారి పాపాలకు నిజమైన పశ్చాత్తాపం మరియు ఉపశమనం లేదు. అలాంటి సమయంలో దేవుడు ఎటువంటి పాప పరిహారార్థ బలులను వలన సంతోషించడు. ప్రభువు వారి దుర్మార్గాన్ని గుర్తించుకుంటాడు. ప్రభు ఈ విధంగా అంటున్నాడు, హోషేయ 8:13-14లో ఈ విధంగా అంటున్నాడు, నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులందు యెహోవాకు ఇష్టం లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమును తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేల్ వారు తమకే నగరాలను
కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదా వారు ప్రాకారం గల పట్టణములు చాలా కట్టిన, అయితే నేను వారి పట్టణంలో అగ్నిచే తగులబడదును, అది వాటి నగరాలను కాల్చివేను. పాపాలన్నిటిని వారు పాపములన్ని ద్వారా వారిని శిక్షింపబడతారు. చాలా మంది ఈ రోజు కూడా క్రైస్తవులు బైబిల్‌ను మరో గ్రహాంతక రచనగా చూస్తున్నారు. వారు చర్చికి వస్తారు, సేవకు హాజరవుతారు, వారి ఇళ్ళకి తిరిగి వెళ్తారు. వచ్చే ఆదివారం వరకు బైబిల్‌ని డ్రాయర్‌లో అంటే కప్‌బోర్డ్‌లో అలాగే ఉంచేస్తారు. బైబిల్ ఒక ప్రదర్శనగా మారింది. ఒక ఎగ్జిబిట్ లాగా మారింది. ఇది చాలా మంది సాధారణ క్రైస్తవుల జీవన విధానం. పౌలు ఈ విధంగా అంటున్నాడు. 1 కొరింథీ 2:14-15 వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనేను వివేచింపబడడు అని పౌలు ఈ విధంగా అంటున్నాడు. దీని గురించి మనం చెప్తున్నప్పుడు ఒక విషయం, ఒక ఒక మంచి ఫ్రేజ్ స్పర్జన్ గారు, గొప్ప ప్రవక్త, గొప్ప దేవుని సేవకుడైన స్పర్జన్ గారు ఈ విధంగా అంటున్నాడు. నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత హిందీలో. ఇంగ్లీష్లో చాలా దాని మీనింగ్ ఉందని ఆయన అంటున్నాడు. దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద బైబుల్ విచ్ ఈస్ unimportant. Everything has a solemn meaning, and if you have not found it out yet, we hope yet to do it. Spurgeon garu antunnaru. Some people think science is superior to Bible, but the science of Jesus Christ is the most excellent of sciences. Let no one turn away from the Bible, because it is not a book of learning and wisdom, but it is. Would you know astronomy? It is here. It tells you of the sun of righteousness and the star of Bethlehem. Would you know botany? It is here. Botany guరించి చెప్తున్నారు కూడా. It is here. It tells you of the plant of renown, the lily of the valleys, the rose of Sharon. Would you know geology and mineralogy? You shall learn it here in the Bible, for you may read of the rock of ages and the white stone with a name graven thereon, which no man knoweth except he that receiveth it. Would you study history? Here it is, the most ancient of all the records of the history of the human race. Whatever your science is, come and bend over this book. Your science is here. అని ఆయన బైబిల్ గ్రంథం గురించి చెప్తున్నాడు. అంటే కొద్దిగా తెలుగులో దాన్ని కొద్దిగా తర్జుమా చేసి ఇవ్వాలి చెప్తున్నాను. బైబిల్లో అనవసరమైన విషయం ఏదీ లేదు. ప్రతిదానికి గంభీరమైన అర్థం ఉంది. మరి మనం ఇంకా కొనుగొనలేకపోతే ఇంకా దీన్ని ఎంతో ఎక్కువగా అర్థం చేసుకోవాలి అని స్పర్జన్ అంటాడు. కొంతమంది సైన్స్ బైబిల్ కంటే గొప్పదని భావిస్తారు, కానీ యేసుక్రీస్తు శాస్త్రము అన్ని శాస్త్రాల కంటే చాలా అద్భుతమైనది. ఎవరు బైబిల్ నుండి తప్పుకోకండి, ఎందుకంటే ఇది అభ్యాస మరియు జ్ఞానం యొక్క పుస్తకమే. మీరు ఖగోళ శాస్త్రం తెలుసా కూడా, ఎందుకంటే ఇది ఇక్కడ కూడా ఉంది. ఇది నీతి సూర్యుడు మరియు బెత్లెహేం నక్షత్రం గురించి మీకు చెబుతుంది. మీకు వృక్షశాస్త్రం తెలుసా అంటే బాటనీ గురించి, ఇక్కడ కూడా మన బైబిల్లో ఉంది. ఇది ప్రఖ్యాత మొక్కలలో లోయ లిల్లీ మరియు రోజ్ ఆఫ్ షారన్ గురించి మీకు చెబుతుంది. మీకు భూగర్భ శాస్త్రము, ఖనిజ శాస్త్రం కూడా తెలుసా, ఎందుకంటే బైబిల్లో ఇక్కడ ఎంతో ఎక్కువగా ఉంది. బైబిల్లో ప్రాచీన రాతి గురించి, రాక్ ఆఫ్ ఏజెస్ గురించి, తెల్లటి రాతిపై ఒక పేరు చెక్కబడి అది ఎవరికి తెలియకుండా దాన్ని స్వీకరించేవాడు తప్ప వారి అనుగ్రహించబడుతుంది. మీరు చరిత్రను అధ్యయనం చేసుకోనుకుంటే మానవ జాతి యొక్క చరిత్ర యొక్క అన్ని విషయాలు ఇక్కడ దొరుకుతాయి ఈ బైబిల్లో. మీరు మీ సైన్స్ ఏమైనప్పటికీ వచ్చి ఈ పుస్తకాన్ని పుచ్చుకొని మీ జీవిత సమస్యలను తీర్చుకోవచ్చని స్పర్జన్ గారు, గొప్ప దేవుని భక్తిపరుడు, ఆయన ఈ విధంగా అంటున్నాడు. అందువల్ల 14వ వచనం అంటాడు, ప్రవక్త ఇశ్రాయేలు మరియు యూదా వారికి హెచ్చరికిస్తాడు. హోషియా ప్రవక్త ద్వారా వారి నమ్మక ద్రోహము మరియు స్వయం సమృద్ధికి దేవుడు తుది హెచ్చరిక ఇస్తాడు. ఇశ్రాయేలు స్థానిక దేవతలు మరియు అనేక దేవాలయాలను నిర్మించింది, కానీ ప్రభు అయిన దేవునిని వారి జీవితాలలో నిర్మించలేకపోయింది. వారి శిక్ష అనివార్యం, కానీ యూదా కూడా నెమ్మదిగా తమ ప్రభువును మర్చిపోతున్నారు అప్పుడు అని ప్రవక్త చెప్తున్నాడు. స్వర్గము మరియు నరకము సృష్టించేవాడు, వారి ఉనికి, జీవనోపాధి మరియు భద్రత దేవునిపై ఆధారపడకుండా దేవునికి దూరం వెళ్ళారు. యూదా రాజ్యంలో కొన్ని పట్టణాలు దేవుడు అగ్నితో నాశనం చేస్తాడని చెప్పాడు. అదే హిజ్కియా పాలనలో ఈ ప్రవచనం నెరవేరింది. 2వ రాజులు 18:13లో మనం చూస్తున్నప్పుడు హిజ్కియా రాజు పాలనలో 14వ సంవత్సరంలో అసీరియా రాజు సెన్నచెరీబు యూదాలోని అన్ని బలవర్గమైన నగరాలపై దాడి చేసి
వాటిని స్వాధీనం చేసుకున్నారని మనము 2వ రాజుల్లో కూడా చదువుతాం. ఎలాగైతే ఇశ్రాయేలు భూ సంబంధమైన విషయాల మీద ఆకర్షితులైనారో మనం కూడా మన జీవితాలను సులభతరం చేయడానికి మన జీవితంలో పెద్ద బలమైన మన్నికమైన సౌకర్యాల వైపు ఆకర్షితం అవుతామని ఈ ప్రవచనం ద్వారా మనం కూడా నేర్చుకోవచ్చు. ఇది జీవిత అహంకారం తప్ప మరొకటి కాదు. మన ఆస్తులు భవనము బ్రదర్ యు ఆర్ మ్యూటెడ్. అన్న అన్మ్యూట్ చేయండి అన్న. చేసిన వచ్చిన ఇది జీవిత అహంకారం తప్ప మరొకటి కాదు. బ్రదర్ వినపడుతున్నా బ్రదర్? ఎస్ అన్న వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. మన ఆస్తులు భవనము దేవుని మహిమ కోసం ఉపయోగించబడాలి. వాస్తవానికి దేవుడు ఇస్తే అది సరే, కానీ దీని వెలుపల ఏదైనా ఉన్నా అది పాపం అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 9వ అధ్యాయంలో మనము నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 9వ అధ్యాయంలో మనం వస్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచమంతా చెల్లా చెదరు అవుతారని చెప్పేసి ఆయన ప్రవచనం ఇస్తాడనమాట. ప్రవక్త ఆ సమయంలో మెనాహేం రాజు, అంటే ఇంత మునిపి చెప్పాను కదా, మెనాహేం రాజు 1000 తలాంతులు సిల్వర్ వెండి వాళ్ళకి ఇవ్వటం వల్ల, ఈ విధంగా ట్రిబ్యూట్ ఇవ్వటం వల్ల ఆ సమయంలో యెహోషువ ఈ ప్రవచనాలు ఇస్తాడు. 9వ అధ్యాయంలో ప్రవచనాలు ఇస్తాడు. ఆయన అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచమంతా చెల్లా చెదరు అవుతారని అంటున్నాడు అనమాట. దేవుడు ప్రజలను మరియు గిల్గాల్ నగరాన్ని ప్రత్యేకంగా తృణీకరించాడు. ఎందుకంటే ఇది విగ్రహారాధన కేంద్రంగా మారింది. గిల్గాల్లో బయలుదేవత ఆరాధన వృద్ధి చెందింది మరియు దాని నుండి వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. గిల్గాల్ ఒకప్పుడు మతపరమైన మరియు పవిత్రమైన ప్రదేశము. ఇక్కడ సౌలు రాజు అభిషేకం చేయడము, కిరీటము పొందాడు. గొప్ప ప్రవక్తలు 1 సమూయేలు 11వ అధ్యాయం 15వ వచనం మనం చూడొచ్చు. గొప్ప ప్రవక్తలైన ఏలియా మరియు ఎలీషా ఆధ్వర్యంలో ప్రవక్తలు శిక్షణ పొందిన కేంద్రము ఇది అనమాట గిల్గాలు. 2వ రాజులు 2వ వచనం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూడొచ్చు. 4వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. హోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు తమ దేవుని తిరస్కరించారు. యెహోవా చాలా అసంతృప్తి చెందాడు. కానానీయులను తమ సొంత భూమి నుండి తరిమి కొట్టడానికి ఉపయోగించే భాషలో డిట్రానమీ అంటే ద్వితీయోపదేశకాండము 11:23లో ఈ విధంగా అంటాడు, ప్రభు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా శాపాలను పునరుత్థానం చేశాడు. ప్రధాన కారణం ఏమిటంటే దేశము బయలుదేవత మరియు అష్టోరత దేవతల వైపు తిరిగింది. ఎందుకంటే ఈ దేవతలు సంతానోత్పత్తి మరియు ప్రదత్తను తీసుకొస్తాయని వాటి వెంబడి వెళ్ళటం వలన దేవుడు ఏం చేసిన అంటే వారి భూమికి మరియు వారి స్త్రీలను బంజర వలె ఉంచుతాడని ఆయన శపించాడు అన్నమాట. ఇశ్రాయేల్ వారి దేశం నుండి తరిమి వేయబడుతుంది. వారి పిల్లలు చంపబడతారు. ఎఫ్రాయిం అంటే మొదటి ఫలప్రదానికి చిహ్నము. అలాంటిది ఫలాలను ఇవ్వలేని వాడిపోయిన మొక్కతో పోల్చబడుతుంది. వారి అవిధేయత కారణంగా వారు ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య చెల్లా చెదురుగా తిరుగుతారు. కాబట్టి ఒడంబడిక అంటే కవనెంట్ విధేయత యొక్క మార్గం నుండి వారు దూరం అయ్యారు. మన దేవుడు న్యాయమూర్తి కాబట్టి ఆ ఒడంబడిక కవనెంట్ కర్సెస్ వాళ్ళకి ప్రకారం వారు ప్రపంచం అంతా అన్ని దేశాల మధ్య తిరుగుతారు. దేవుడు ఒడంబడిక ప్రకారం మన పాపాలను క్షమిస్తానని వాగ్దానం చేశాడు. పడమటికి ఆయన దేవుడు మన కీర్తనలు కూడా మనం చూస్తాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణలు మనకు అంత దూరం పరిచయం కీర్తన 103:12 మనం చూస్తాము. ఆ తర్వాత మీకాలో కూడా 7:19లో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్ర అగాధంలో నీవు పడవేతువు అని చెప్పేసి మీకా అంటాడు అనమాట. 1 క్రానికల్స్ 5:26లో ఈ విధంగా అంటాడు, కానీ ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి దూరమైనారు. ఇది అక్షరాలా జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుడు అషూర్ రాజైన పూలు మనస్సును, అషూర్ రాజైన తిగ్లత్ పిలేసర్ మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనుష్య అర్ధగోత్రపారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్టుగా హులాహునకు, హాబోర్నకును, హారాకును, గోజాను నది ప్రాంతంను వారిని కొనిపోయాను. 1 క్రానికల్స్ 5:26లో మనం చూస్తాము. ఆ విధంగా చూసినప్పుడు మనం ఇక్కడ మన పవర్ పాయింట్ లో మనం చూస్తున్నాం. ఈ పవర్ పాయింట్ లో ఇస్రాయల్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
అని మనం చూస్తున్నాము. రష్యా, చైనా, భారతదేశంలో ఉన్న యూదులు అంటే బహుశా ఈ 10 గోత్రాల నుంచి, అంటే ఈ 10 గోత్రాలు అంటే ఎవరు? ఇశ్రాయేలు 10 గోత్రాల నుంచి వచ్చిన వారని వారని మనం హిస్టరీ చెప్తున్నామట. తర్వాత రోమన్ సామ్రాజ్య దేశాల్లో ఉన్న యూదులు బహుశా యూదా మరియు బెంజమిన్ వారసులని పరిగణించబడుతుంది. తర్వాత పెంతెకోస్తు సమయంలో యెరూషలేముకు కలిసి వచ్చిన వివిధ దేశాల యూదులు మనం చూస్తున్నాం కదా. పెంతెకోస్తు టైంలో అపోస్తలుల కార్యంలో 2:9-11 మనం చూస్తున్నాం. ఈ 10 గోత్రాల నుండి వచ్చిన వారే అని హిస్టరీ చెప్తున్నామట. తర్వాత యాకోబు అంటే తన లేఖలో ప్రస్తావించిన యాకోబు రాసిన పత్రిక ఉంది కదా, యేసుక్రీస్తు బ్రదర్గా తను హాఫ్ బ్రదర్గా తను యాకోబు ఉన్నాడు. ఆయన రాసిన లేఖలో యూదులు ఉన్నారు. వీరు యాకోబు 1:1లో మనం చూస్తున్నాము. మొత్తం 12 గోత్రాలకు చెందినవారు. తర్వాత మన ప్రభువైన యేసును అపహాస్యం చేసిన ప్రజలు ఎవరంటే యోహాను 7:35 మనం చూస్తాము. బహుశా ఈ 10 గోత్రాలు వారు అని చాలా మంది అంటున్నారు. చాలా మంది వీళ్ళు ఎక్కువగా యేసుక్రీస్తును అపహాస్యం చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ మొత్తం ప్రపంచమంతా వీళ్ళు స్కాటర్ అయిపోయినారనమాట. పంపించేసినాడు దేవుడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇశ్రాయేలు వాళ్ళ యొక్క ఫాల్ అంటే వాళ్ళ యొక్క పతనము విశ్లేషించబడింది అనమాట. ప్రవక్త ఇశ్రాయేల్ పతనం విశ్లేషిస్తూ కొన్ని ఇల్లస్ట్రేషన్ ఇస్తాడు, కొన్ని ఉదాహరణలు ఇస్తాడు. 10వ అధ్యాయం అంతా ఇశ్రాయేల్ యొక్క పాపానికి సంబంధించింది, వారి నాశనానికి మరియు వారి బహిష్కరణ గురించి చెప్తున్నాడు అనమాట. మొట్టమొదటిగా అంటాడు ఇశ్రాయేల్ ఇస్ ఎన్ ఎంప్టీ వైన్, అంటే ఇశ్రాయేల్ ఒక ఖాళీ ద్రాక్ష అని అంటున్నాడు. యెరొబాము 2 కింద ఇశ్రాయేలు సైనిక మరియు వ్యవసాయంలో అభివృద్ధి చెందారు. యెరొబాము రాజు రెండో యెరొబాములో దేశం వ్యాపించే తీగ మొక్కలా పాకింది. కానీ దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని శ్రేయస్సును విగ్రహాలకు బయలుదేవతకు ఇస్తూ మరెన్నో బయలుదేవత బలిపీఠాలను వాళ్ళు నిర్మించారు. వారు ఇశ్రాయేలు దేవునికి భక్తి యొక్క పోలికతో, అంటే ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ వాళ్ళ జీవితంలో ఉండేది. వారి హృదయం మోసపూరితమైనది మరియు విగ్రహారాధన పట్ల వారి ప్రేమ విలాసవంతమైనది. వారు తమ ఇంద్రియాలను కోల్పోయారు. ఇశ్రాయేల్ వారి భౌతిక సమృద్ధిని తమపైనే మరియు వారి సొంత విగ్రహారాధన కోరికల కోసం ఖర్చు చేసింది. అందువలన దేవుడు వారి బలిపీఠాలను మరియు ప్రతి విధమైన పాపానికి ఉపయోగించే పవిత్రమైన రాళ్లను ధ్వంసం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు దాని ఫలాలను పోగొట్టుకోబోతుంది. వారు అస్సీరియలకు నివాళి అర్పించాల్సిన వస్తుంది. 2 రాజులు 15:20లో మనం చూస్తాము. దేవుడు తన ప్రజలను ఆశీర్దిస్తాడు, కానీ మన ఆశలు మరియు దుష్ట కోరికల కోసం ఆయన ఆశీర్వాదాలను ఉపయోగిస్తే మనం దేవుని ఉగ్రతను ఎదుర్కొంటాం. ఇశ్రాయేల్ ఆ విధంగానే చేసినమాట. ప్రతి వ్యక్తి దేవుని వనరులను ఎలా నిర్వహించాలో దానిపై ప్రతి ఒక్కరూ దేవునికి ఒకరోజు మనము ఖాతా ఇవ్వాలి. అలాగే 3-4 వచనాల్లో దేవుడు ఇశ్రాయేల్ ఈజ్ స్ట్రిప్డ్ ఆఫ్ థ్రోన్, అంటే ఇశ్రాయేల్ సింహాసనం నుండి తొలగింపబడింది అని అంటాడు. 3-4 వచనాలు ఏమంటే రాజు మనకు లేడు, మనం యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములో చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువల్ల భూమి చాలలో విషపు కూర మొలిచినట్లు దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. వారు ఇలాగంటున్నారు, మాకు రాజు లేడు అని అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. వారి భక్తి బయలుదేవత మరియు దేవుని ఒడంబడిక మధ్య విభజింపబడింది. వారి జీవితము ఎలా ఉందంటే ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు పేరు హెమ్లక్ చెట్లు అంటారు. వాటిలో ప్రతి భాగము విషపూరితమైనది. ఎందుకంటే ఇశ్రాయేలు వారి రాజులు దేవునితో చేసిన ఒడంబడికను విచ్ఛిన్నము చేశారు, అంటే ఒడంబడికను అవిధేయత చేశారు. వారి రాజులు పరిపాలన విషయంగా మారింది. వారు దేవుని పూర్తిగా విశ్వసించనందున వారి మధ్య వాద్యాలు మరియు అపనమ్మకం పెరిగినవి. అటువంటి దౌర్భాగ్య స్థితిలో షల్మనేసర్ రాజు, అంటే అస్సీరియా రాజు, ఇశ్రాయేల్పై దాడి చేసి వారి రాజుని, వారు విశ్వసించిన వారి విగ్రహాలని విదేశీ దేశాలకు తీసుకెళ్తాడు మరియు వారిని నిధిని కూడా తీసుకెళ్తాడు. ఇశ్రాయేల్లో నిర్జనమైన పోవును, అంతేకాకుండా వారి అన్యమత బలిపీఠాలు శిథిలావస్థకు చేరును మరియు వారి ఇళ్ళు మరియు దేశము ముళ్లతో కట్టబడి ఉంటాయని చెప్పేసి హోషేయ ప్రవచనం ఇస్తున్నాడు అనమాట. ఇశ్రాయేల్ దేవుడు ఇశ్రాయేల్ను భయంతో జీవించేలా కూడా చేస్తాడు. 10వ అధ్యాయంలో 5-8 వచనంలో మనం చూస్తున్నాము. విగ్రహాలను అస్సీరియా తీసుకెళ్లినందున ఇశ్రాయేల్ భయంతో మునిగిపోయింది. బేతేలు దూడ, అంటే విగ్రహము తీసుకెళ్లడం వల్ల సమరయలో భయం పెరిగింది. అవెన్ అనే ఎత్తైన ప్రదేశాల్లో ఇశ్రాయేల్ యొక్క దుష్టత్వం ద్వారా నాశనం చేయబడతాయి. బయలు దేవత యొక్క పూజారులు భయంతో విరుచుకుపడ్డారు, ఎందుకంటే వారు దేవుని ఆశీర్వాదాలపై అభివృద్ధి చెంది పనికిరాని
పలకరాని నిర్జీవపు అంటే జీవము లేని విగ్రహాలకు మహిమ ఇచ్చారు. కానీ ఈ నిర్జీవపు మరియు మూగ విగ్రహాలను అస్సీరియా తీసుకెళ్ళినప్పుడు భయం వారిని పట్టుకుంది. ఈజిప్ట్ నుండి మద్దతు లభిస్తుందనే ఆశతో అస్సీరియాని ధిక్కరించి వారి తెలివిలేని విధానం వల్ల ఇస్రాయేల్ తన సొంత సలహా గురించి సిగ్గుపడుతుంది. నీటిలో తేలియాడే కొమ్మలాగా దేశం పూర్తిగా నాశనమయ్యేలా పరిస్థితికి వస్తుందన్నమాట. 9-12 వచనంలో ఈ విధంగా అంటాడు, ఇస్రాయేల్ వారు అవిధేయతకు చెల్లింపబడుతుంది, అంటే దే విల్ బి పెయిడ్ ఫర్ దేర్ వేవర్డ్నెస్ అనమాట. హోషేయ వారికి మళ్ళీ గుర్తు చేస్తాడు ఏమంటే, గిబియా వద్ద బెంజమినులు కొందరు దుర్మార్గులు ఘోరమైన పాపం చేశారు. ఇది మనం హిస్టరీలో కూడా మనం చూస్తాము. గిబియన్లు అక్కడ బెంజమిన్లు ఎలా చేశారో, ఏమి ఎంత పెద్ద ఘోర పాపం చేశారో చూస్తాము. తన స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు ఒక రాత్రి అక్కడే ఉన్న దుర్మార్గులు లేవీలతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంటి యజమాని వారిని ఎంతో వేడుకున్నాడు, కానీ వారు మాట వినలేదు. అంటే మనం ఇది న్యాయాధిపతులు 19వ అధ్యాయము నుంచి 21వ అధ్యాయంలో ఇవన్నీ చూస్తాము. అప్పుడు ఇంటి యజమాని తన ఉపపత్నిని పంపగా వారు ఆమెతో సెక్స్ చేసి ఆ తర్వాత ఆమెను చంపారన్నమాట. ఈ సంఘటన ఇస్రాయేల్ అందరికీ, మిగతా గోత్రం అందరికీ చాలా కోపం తెప్పిస్తుంది. ఈ దుర్మార్గుని అప్పగించమని ఇస్రాయేల్ బెంజమిన్ను కోరింది, కానీ బెంజమిన్ నాయకులు వారిని అప్పగించడానికి నిరాకరించారనమాట. అదే మనం చదువుతాము న్యాయాధిపతులు 19వ అధ్యాయం 21వ అధ్యాయం మధ్యలో అనమాట. అప్పుడు ఇశ్రాయేలీయులు బెంజమిన్ను శిక్షించడం ద్వారా ఈ దుష్టాన్ని కడగటానికి ప్రయాసపడ్డారు. ప్రారంభంలో వాళ్ళు 2 సార్లు పరాజయం చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ చివరికి దేవుడు వారికి విజయం ఇచ్చాడు. హోషేయ కాలంలో ఇశ్రాయేలు ఈ పాపాల కంటే అధిగమించిపోయింది. దేవుడు బెంజమిన్ను శిక్షించినట్లే ఇశ్రాయేలు కూడా వారి అవిధేయతకు శిక్షింపబోతున్నాడు. కానీ ప్రస్తుతానికి దేవుడు ఇశ్రాయేలుపై దాడి చేయడానికి వారి శత్రువులను సిద్ధం చేస్తున్నాడు. గిబియా వద్ద చేసిన పాపాలకు మరియు వారి ప్రస్తుత పాపాలకు ఇశ్రాయేలు రెట్టింపు శిక్ష అనుభవించబోతుంది. ప్రవక్త ఇశ్రాయేలు ఒక ఆవుదూడగా వర్ణించాడు. దూడ కోరుకున్నంత తిరగగలదు, ఎగరగలదు, తినగలదు, కానీ దేవుడు దానికి భిన్నంగా దానిపైన ఒక కాడిని వేస్తున్నాడు. ఏదేమైనా ఇశ్రాయేలు దేవుని సేవ చేయడం మరియు దేవుని నుంచి ఆశీర్వాదం పొందడం వంటి సులభమైన తేలికైన కాడిని వదిలివేసింది. వారి అవిధేయత వలన దేవుడు వారికి భారీ అయిన కాడిని వేయాలని తీర్మానించాడు. ఇశ్రాయేలు బానిసత్వంలో అస్సీరియా దేశంలోకి పంపబడుతుంది. అక్కడ వారిని మరోసారి బానిసలుగా ఉంచుతారు. తర్వాత కాలంలో బాబిలోన్లు సైన్యం యూదా ప్రజలను కూడా బబులోనుకు బందీలుగా బానిసలుగా తీసుకెళ్తారు. ఈ ప్రవచనం ఇశ్రాయేలుకు అస్సీరియల ద్వారా 722 క్రీస్తు పూర్వము జరుగుతుంది. తర్వాత యూదులకు బాబిలోన్ ద్వారా 586 క్రీస్తు పూర్వము అది నెరవేరింది. వారికి దేవుని తీర్పు మరియు దేవుని శిక్ష సందేశాలతో ప్రవక్త హోషేయ ఇశ్రాయేలీయులకు తిరిగి దేవుని దగ్గరకు రావాలని పిలుపునిచ్చాడు. ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని వెతకాలని ఆయన ఎంతగా కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రవక్త ఈ విధంగా అన్నాడు, 10వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా అంటాడు, ఒక మాట అంటాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నప్పుడు దున్నని బీడు భూమిని దున్నుడి. విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరకు రండి. అప్పుడు ప్రభువు తన నీతి బహుమతిని వారి శత్రువుల నుండి వారికి విముక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన వెతకండి, ఆయన సమస్తం అనుగ్రహించగలగడంలో సామర్థ్యుడు అని అంటున్నాడు. 13-15 వచనంలో 10వ అధ్యాయంలో ఈ విధంగా అంటాడు, ఇస్రాయల్ రిమైన్డ్ స్టిఫ్ నెక్డ్, అంటే ఇస్రాయల్ ఒక మొండి ఘటం లాగా ఉంటుందన్నమాట. ఇచ్చిన పిలుపు ఇస్రాయల్ చరిత్రలో చాలా మంది ప్రవక్తలు ప్రభు వద్దకు తిరిగి రావాలని చెప్పి ఎంతోమంది ప్రవక్తలు మారు అంటే తరచుగా ఇశ్రాయేలుకి చెప్తున్నారు. మళ్ళీ హోషేయ చేసిన విజ్ఞప్తికి ఈ పాపాత్మైన దేశము స్పందించలేదు అనమాట. ప్రవక్త వారి పాపపు స్థితిని ధైర్యంగా ప్రకటించాడు. ప్రవక్త ఇలాగ అంటున్నాడు, ఇశ్రాయేలు దున్ని దుష్టత్వం నాటింది, దానివల్ల దేవునికి విధేయత చూపించే సాధారణ కాడి కంటే ఎంతో బాధలో, బలమైన కాడితో ఎంతో బాధలో ఉంది. ఇశ్రాయేలు దేవుని ఆశీర్వాదం మరియు శ్రేయస్సు కంటే అన్యాయం మరియు చెడును ఆశిస్తూ ఉంది. ఇశ్రాయేలు దేవుని నమ్మకంగా ఉండటం ద్వారా కలిగే నీతి ఫలం కంటే మోసము, తప్పుడు బోధ మరియు నటన కలిగిన ఆరాధనను ప్రేమిస్తుంది. ఇశ్రాయేలు వారి సొంత బలం మీద ఎక్కువ ఆధారపడింది. దేవుని అద్భుతమైన శక్తిని కించన వేశారు. ఈ రోజు కూడా మనం ఎంతో మంది మన సంఘంలో ఎంతో మంది ఈ విధంగా ఉంటున్నారు. ఇశ్రాయేల్ లాగే వారు అవిధేయత చూపిస్తూ దేవుడిచ్చే తేలిక కాడి కంటే
ఎంతో బరువైన కాడితో వాళ్ళు ఉంటున్నారు. ఇశ్రాయేలు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడాన్ని నిరాకరించింది. అందువలన ఇశ్రాయేలు యుద్ధ శబ్దాలను వింటుంది. వారి కోటలు నాశనమవుతాయి. అశ్షూరీయుల పాలకుడు షల్మనేసరు షల్మోన్ అని పిలుస్తారు ఆయన్ని, యుద్ధంలో బేత్ ఆర్బేల్ను దోచుకున్నాడు. అక్కడ తల్లులను మరియు పిల్లలను నేల మీద విసిరి పడవేసిన వారి క్రోత్ అని చూడవచ్చు మనం. ఆధునిక బేత్ అర్బేల్ అనే ప్లేసు గలీలియా సముద్రంలో 2 మైళ్ళ దూరంలో ఉంది. ఇది అక్షరాల నెరవేరింది. మనం హిస్టరీ చూసినప్పుడు, అంటే మనం హిస్టరీలో చూసినప్పుడు ఇశ్రాయేల్ ఒక రాజు హోషేయ సమయంలో, అంటే ఆఖరి రాజు, ఆయన 20వ రాజు హోషేయ సమయంలో అష్షూరీయులు ఇశ్రాయేలీయులను పూర్తిగా ఓడగొట్టి బానిసలుగా తీసుకెళ్తారు. 2వ రాజులు 17వ అధ్యాయము 5-6 వచనంలో కూడా మనం చూస్తాం. అది అక్కడ ఏం రాశాడంటే, అష్షూర్ రాజు దేశం అంతటి మీదకి షమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరాలు షమ్రోను ముట్టడించాను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అష్షూర్ రాజు షమ్రోను పట్టుకొని ఇశ్రాయేల్ వారిని అష్షూర్ దేశంలోకి చెరగొని పోయి గోజాను నది దగ్గర కులహు హౌబోర్ అనే స్థలంలందు మాదీల పట్టణంలో వారిని ఉంచినని అంటాడు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు, మనకు 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో తన ప్రాధాన్యత తెలుసుకోవాలి. తప్పు ప్రాధాన్యతలు మనల్ని నాశనం చేయడానికి మరియు నిర్జనానికి, అంటే నిర్జనమైన జీవితానికి మన దారితీస్తాయి. దేవుడు మరియు వారి డబ్బును రెండింటినీ క్రైస్తవుడు సేవించలేడు. అంటే యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్ అని అంటారు కదా. రెండింటినీ క్రైస్తవుడు సేవించలేడు. క్రైస్తవులు ఎలాగ చేస్తే వారి డబ్బును మాత్రమే సేవించడం జరుగుతుంది. అది వారి జీవితాలు నాశనం చేస్తుంది. ప్రతిదానికి ఒక కాల వ్యవధి ఉంది. ఇశ్రాయేల్ మాదిరిగానే మనం కూడా మన కాల వ్యవధిని, మన తరుణాన్ని, అంటే మన టైమింగ్స్ని, మన ఆపర్చునిటీస్ని, మన సమయాలను, అవకాశాలను కోల్పోవచ్చు. కాబట్టి మనం మన జీవితంలో మనం ఒకసారి వెనక్కి చూసుకొని మన జీవితాన్ని మరి పరీక్షించుకొని మన సమయాన్ని, మన ఆపర్చునిటీని మనం మంచిగా వాడుకోవాలని ఈ 10వ అధ్యాయం ద్వారా హోషేయ మనకు కూడా చెప్తున్నాడు. 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క అపరిమితమైన ప్రేమను మరొకసారి ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటివరకు తీర్పుల గురించి ఆయన ప్రొనౌన్స్ చేసినాడు, చెప్పినాడు. కానీ 11, 12 అధ్యాయంలో వచ్చినప్పుడు దేవుడు తన యొక్క ప్రేమను చూపిస్తాడనమాట. 11వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఇశ్రాయేలు యొక్క నమ్మక ద్రోహంతో వ్యవహరిస్తుంది. అయినప్పటికీ దేవుడు వారి పట్ల తన ప్రేమపూర్వక దయను చూపించాడు. ఇశ్రాయేలు దుర్మార్గంలో ఉన్నప్పటికీ దేవుని అద్భుతమైన ప్రేమను మనము ఇక్కడ చూస్తాము. 1-7వ వచనంలో మనము 11వ అధ్యాయం చూస్తున్నాడు. హోషేయ ప్రవక్త 500 సంవత్సరాల క్రితం వారి ప్రారంభ జీవితాన్ని, అంటే ఇశ్రాయేలుకి 500 సంవత్సరాల క్రితం వాళ్ళ ప్రారంభ జీవితాన్ని గురించి జ్ఞాపం చేస్తాడు అనమాట. ఎట్లా జ్ఞాపం చేస్తాడంటే, దేవుడు ఇశ్రాయేలుపై తన ప్రేమను మరొకసారి చూపిస్తాడని కొన్ని విషయాలు, అంటే తన వారి పాస్ట్ జీవితాన్ని గురించి, పాస్ట్లో ఏమేమి జరిగింది, అంటే పూర్వమున ఏం జరిగిందో వాటిని జ్ఞాపం చేస్తాడు. 1-2 వచనాలు ఏమంటాడంటే, దేవుడు ఇశ్రాయేలుపై తన ప్రేమను మరొకసారి చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే, ఇశ్రాయేలు తన కొడుకులాగా దేవుడు ప్రేమిస్తాడు. యాకోబు కుమారులు కరువుతో, బాధతో అనుభవిస్తున్నప్పుడు దేవుడు యోసేపును ఈజిప్టుకు పంపించాడు. అతన్ని విస్తారమైన రాజ్యానికి 2వ పాలకుడిగా చేశాడు. యోసేపు ద్వారా అతని సోదరులు, కుటుంబము, తండ్రి యాకోబు తీవ్రమైన కరువు నుండి తప్పించుకున్నారు. యోసేపు తన సోదరులతో ధైర్యంగా వెళ్ళాడు. మనకు తెలుసు కదా యోసేపు గురించి, మనం జెనసిస్, అంటే మనం ఆది కాండంలో చదువుతాము. యోసేపు ఆఖరుగా తన సోదరులతో కలిసినప్పుడు ఆఖరిగా తాను ఏమంటాడంటే, ఎంత మంచి వచనం ఇక్కడ చెప్తాడండి. ఆది కాండం 50వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని అంటాడు. దేవుడు ఈ కుటుంబాన్ని ఒక గొప్ప ఇశ్రాయేలుగా దేశంగా మార్చాడనమాట. వారు ఫరో యొక్క శక్తివంతమైన పాలనలో బానిసలుగా మారినప్పుడు యెహోవా దేవుడు ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి ఇశ్రాయేలును తన శక్తివంతమైన మరియు సామర్థ్యం గల హస్తంతో కానాన్ దేశానికి తీసుకొచ్చాడు. మోషే ద్వారా, తర్వాత యెహోషువ ద్వారా. వారిని ఈజిప్ట్ నుండి అన్ని దోపిడీలతో వారికి ఉచిత మార్గాన్ని ఇచ్చాడు. తదనంతరం దేవుడు వారితో ఒడంబడిక చేశాడు, కవనెంట్స్ చేశాడు. కానీ వారు ప్రభువును, ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. మరియు విగ్రహారాధన మరియు బయలుదేవత, ఇతర దేవతపై మొగ్గు చూపారు. వారు ప్రేమపూర్వక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ వారు తప్పుడు దేవుళ్ళనే వెంబడించారు. నిర్గమకాండం 11వ అధ్యాయం 3-4 చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఇది అంటాడు, ఈ 40 సంవత్సరాల పాటు ఎడారి గుండా భార్యాభర్తలు మరియు పిల్లలతో సహా 24 లక్షల మంది జనాభాను దేవుడు తీసుకువచ్చాడు. దేవుడు వారికి అన్ని అవసరాలను అందించాడు.
40 సంవత్సరాల ప్రయాణము ఇశ్రాయేలు దేవుని తీవ్రమైన ప్రేమ మరియు ఆయన దయను అనుభవించడమే కాక మనం గుర్తించుకోవాలి ఇంకో విషయం ఇక్కడ. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఆ ప్రయాణంలో తీసుకురావటం వలన దేవునికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమంటే కానానీయులను, అంటే మనం ఆదికాండం 15 అధ్యాయం 16 వచనంలో మనం దేవుడు అబ్రహాంతో కూడా ఈ విషయం అంటాడు. ఇది ముందే దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్లాన్ అన్నమాట. కానానీయులకు దేవుని వద్దకు సారీ తిరిగి రావటానికి తగిన సమయాన్ని కూడా దేవుడిచ్చాడు. కానీ కానానీయుల దుష్టత్వం మరింత పెరిగింది. దేవుడు న్యాయం చేసే దేవుడు కనుక కానాను యొక్క దుష్టత్వం పండినందున కానాలోని దుష్టరాజులను తుడిచిపెట్టడానికి మరియు దేవుని వాగ్దాన దేశంగా భూమిని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేసేవాడు. ఆదికాండం 15:16 ఈ విధంగా అబ్రహాంతో దేవుడు ఏంటంటే 4వ తరంలో మీ వారసులు ఇక్కడికి తిరిగి వస్తారు, ఎందుకంటే అమోరీల పాపం ఇంకా పూర్తి స్థాయికి చేరుకోలేదు. అంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఈ అమోరీలు అంటే ఈ కానానీయులు వాళ్ళ పాపము పూర్తి స్థాయికి చేరుకుంది. అందువలన దేవుడు న్యాయమూర్తి కాబట్టి వారిని తీసివేయాలి అనమాట, వారిని తుడిచిపెట్టాలి. అందువలన ఆ సమయంలో సరైన సమయంలో ఇశ్రాయేలు కూడా అక్కడ రావటము, 40 సంవత్సరాల ప్రయాణం చేసి అక్కడ రావటము, వాళ్ళందరినీ జయించి ఆ కానాన్ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం కూడా జరిగింది. అంటే దేవుని యొక్క ప్లాన్ ఇంత పర్ఫెక్ట్ గా ఉందని నేను మీకు చెప్తున్నాను. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చారని నిశ్చయంగా తెలుసుకోనుమని అబ్రహాంతో దేవుడు చెప్పాడనమాట. వాగ్దానం చేసిన భూమిని చేరుకున్న తర్వాత దేవుడు వారిని స్థాపించాడు, వారిని స్వస్థపరిచాడు. వారు బానిసల సమూహమే అయినప్పటికీ దేశాన్ని బలమైన దేశంగా చేశాడు. కానీ అన్ని ఆశీర్వాదంతో వారు దేవుణ్ణి మరియు ఆయన ప్రేమను గుర్తించడంలో విఫలమయ్యారు. అయినప్పటికీ ప్రభు వారిని ప్రేమతో కరుణతో చూశాడు. ఇశ్రాయేలు ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడల్లా ప్రభు ప్రవక్తలను ఎప్పటికప్పుడు పంపించాడు. వారు ప్రవక్తలను తిరస్కరించారు, దేవుని మాట వినడానికి మరియు పాటించడానికి నిరాకరించారు. దేవుడు ఏలియా, ఎలీషా వంటి గొప్ప ప్రవక్తలను పంపాడు. అయినప్పటికీ వారు దేవునికి విధేయత చూపించడానికి మొండిగా ఉన్నారు. వారు నిరాకరించినందున దేవుడు వారిని 2వ ఈజిప్టుకు అంటే పంపాలని అనుకున్నాడు. 2వ ఈజిప్ట్ అని అంటే అసీరియా దేశము. ఈజిప్ట్ వారికి ఒక బానిసత్వంగా సూచనగా చూపిస్తున్నమాట. దేశం పశ్చాత్తాపం చెందడానికి నిరాకరించింది కాబట్టి ఒడంబడిక అంటే నిబంధన శాపాలు స్పష్టంగా వారిని కప్పుతాయి. వారు బానిసత్వంలోకి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. దేవుడు తగినంత అవకాశాలు ఇచ్చాడు మరియు ఇప్పుడు హోషేయ ప్రవక్త ద్వారా కూడా వారికి అవకాశం ఇస్తున్నాడు. వారి నగరాల్లో కత్తులు మెరుస్తాయి, వారి శత్రువు వారిని అధిగమిస్తాడు. ప్రవక్తలు ప్రజల కోసం ప్రార్థన చేసినప్పటికీ ప్రజలు ప్రవక్తలను తిరస్కరించినందున దేవుడు వారి మాట వినడు. పాపం చేసిన ఇశ్రాయేలుకి దేవుడు ఇశ్రాయేలు పట్ల దేవుడు అద్భుతమైన ప్రేమను కూడా చూపిస్తాడు. మరొకసారి ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, దేవుని ప్రేమగల హృదయం ఇశ్రాయేలు పట్ల ఆయన జాలి ఈ విధంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలును కొడుకుగా ప్రేమించాడు, కానీ ఇశ్రాయేలు దేవుని తిరస్కరించిన దేవుని న్యాయ ప్రకారము వారు చేసిన పాపాల్లో వారు చేయని పాపాలు, మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే యాక్ట్స్ ఆఫ్ కమిషన్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్. ఆ పాపాలను ఇశ్రాయేలును శిక్షించడము న్యాయమే. ఇశ్రాయేలు పూర్వపు విశ్వాసాన్ని, ముఖ్యంగా ప్రారంభపు పితృస్వాములు అంటే మన ప్యాట్రియార్క్స్ అంటే మనం ఇంగ్లీష్లో వాళ్ళు తర్వాత దావీదు వంటి గొప్ప విశ్వాసులను దేవుడు తేలికగా మర్చిపోలేడు. కాబట్టి దేవుడు అయిష్టతతో ఈ తీర్పుని ఇస్తాడనమాట. ద్వితీయోపదేశకాండం 29లో కూడా మనం చూస్తాము. వారు యెహోవా తన కోపోద్రేక చేత నశింపజేసిన సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబాయిం వలె ఈ సమస్త దేశమును గంధకం చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకు దానిలో ఏ కూరియు మెరవకు ఉండట చూచి, అంటే ఇక్కడ అంటున్నాడు అనమాట 23-24లో, యెహోవా దీన్ని బట్టి ఈ దేశంను ఇట్లు చేసెను, ఈ మహాకోపాగ్ని హేతువేమో అని చెప్పుకుందరు. సొదొమ మరియు గొమొర్రాతో పాటు నాశనం చేయబడిన మరో 2 గొప్ప నగరాలు ఏమంటే అద్మా అండ్ జెబోయిం అని 2 నగరాలు ఉన్నాయి. దేవుని తీవ్రమైన చర్య ఇశ్రాయేలుపై ఉగ్రరూపం దాల్చినప్పుడు దేవుని కరుణ కూడా వారికి లభించడం వలన దేవుని కరుణ కటాక్ష వాళ్ళకి ఉంటాయి. దేవుని చర్య యొక్క మండుతున్న జ్వాలలు దేవునితో కరుణతో భర్తీ చేయబడతాయి. ఇక్కడ మళ్ళీ ఇశ్రాయేలును ఎఫ్రాయిం అని పిలుస్తాడు అంటే ప్రవక్త. దేవుడు ఇశ్రాయేలును నాశనం చేయడు, కానీ
శేషము అంటే రెమ్నెంట్ని మాత్రం దేవుడు ఉంచుతాడు. దేవుని కరుణలో క్షమాపణ కూడా ఉంటుంది. దేవుడు ఇలా అంటాడు, ఎఫ్రాయిము మరలా ఇంత కఠినమైన తీర్పును ఎదుర్కోడు. ఎందుకంటే వాగ్దానం ప్రకారం దేవుడే ఇచ్చాడు. దేవుడు వారి పాపాలన్నిటినీ పట్టించుకోబోతున్నాడని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని కోపము యొక్క ప్రభావాలు కరుణతో నిగ్రహించబడతాయి. మరియు చివరికి దేవుడు తన ప్రజలను ప్రవాసం నుండి తిరిగి మళ్ళీ తీసుకొస్తాడు, పిలుస్తాడు. దేవుడు తన ఒడంబడికను మార్చుకునేవాడు కాదు. దేవుడు పాపాన్ని చూడలేని పవిత్ర దేవుడు. ఒక పాపి తన సన్నిధిలో నిలబడలేడు. ఇశ్రాయేలు మరియు మిగతా దేశాల అన్ని ఆయన వద్దకు తిరిగి రావడానికి పరిశుద్ధ దేవుడు మన పాపి అయ్యాడు. పవిత్ర త్యాగము మానవాళిని పాపశక్తి నుండి రక్షించగలదు. కాబట్టి దేవుడు మనిషి కావాలి. ఫిలిప్పీలు 2:6-11 మనం చూస్తున్నప్పుడు ఆయన ఆకాశాన్ని వదిలిపెట్టి left the world, he left the heavenly world and he became a son, he became a servant, and తను తగ్గించుకొని మన మధ్య ఉండి మన కోసం ఆయన అర్పించాడు అని చెప్పేసి ఫిలిప్పీలు లో పౌలు రాస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు కూడా ఇశ్రాయేలుని వాపసు తీసుకురావాలంటే దేవుడు మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా ఇక్కడికి రావాలని చెప్పేసి హోషేయ ఒక మెస్సియానిక్ అంటే ఒక రాబోయే ఒక గొప్ప ప్రవచన కూడా ఇక్కడ చేస్తాడు. చాలాసార్లు ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది దేవుడు ఇంత గొప్ప ప్రేమమూర్తి ఎలా అయినాడని. అంటే మనం కూడా ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబం చేయాలి. చాలాసార్లు మన పొరుగు వాళ్ళు మనం తీవ్రంగా బాధపడతారు, కానీ మనం క్షమించమని అడుగుతారు. స్నేహితుడిగా లేదా క్రైస్తవుడిగా మనం ఇలా అనవచ్చు, సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ మీరు చేసిన పనిని నేను మర్చిపోలేను అని అంటాము. అలా ఎప్పుడు మనం అనకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించడమే కాదు, కానీ మన పాపాన్ని కూడా మర్చిపోతాడు. మరియు మనం ఏం చేయనట్లుగా ఆయన వ్యవహరిస్తాడు మనతో. ఆ విధంగా మన జీవితాలు కూడా ఇతరులకు ప్రతిబింబించాలన్నమాట. తర్వాత 11వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు అంటాడు. ఇశ్రాయేల్ కోసం దేవుని అంతిమ ప్రణాళిక ఒకటి చేస్తాడు. అంటే ఒక అల్టిమేట్ ఆఖరి వచ్చింది చూడండి, ఆఖరి పాయింట్ చూడండి, ప్రొవైడింగ్ అన్ అల్టిమేట్ ప్లాన్ ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ ఇస్రాయల్. ఒక అంతిమ ప్రణాళిక చేస్తాడు. ఏమంటే ప్రవక్త ఇశ్రాయేల్ మరియు యూదా దేశం కోసం దేవుని అంతిమ ప్రణాళిక గురించి మాట్లాడతాడు. బాబిలోనియా రాజు క్రింద బైషన్కి వెళ్లే ముందు యూదా మరో 136 సంవత్సరాలు తమను తాము నిలబెట్టుకుంది. అంటే 722లో ఇశ్రాయేల్ దేశము బానిసత్వంలో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 136 సంవత్సరాల తర్వాత యూదా దేశం కూడా బాబిలోన్ వాళ్ళ కింద చెరలో వాళ్ళు వెళ్తారు. ఇశ్రాయేలు యూదా ఇద్దరు యెహోవాకు విధేయత చూపి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు యూదా ఇద్దరు యెహోవాకు విధేయత చూపి ఆయన ముందు వణుకుతారు. వారి ప్రవాసం తర్వాత ప్రభు ముఖాన్ని వెదకడానికి దేశం మళ్ళీ ఐక్యం అవుతుంది. దేశము విగ్రహారాధన వైపు తిరగదు. ప్రజలు నేర్చుకున్న గొప్ప పాఠం ఇదనమాట. ఎందుకంటే వారి విగ్రహారాధన ద్వారా వారు చెరలో వెళ్ళటము తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో ఆ తర్వాత మనం చూస్తాము. అంటే మనం చూస్తాము హగ్గయి, జకర్యా, తర్వాత మలకి, ఆ సమయంలో వాళ్ళు తిరిగి వచ్చిన మనం చూస్తాము. ఆ సమయంలో వాళ్ళు ఈ విగ్రహాలన్నీ తీసివేస్తారన్నమాట. ప్రభు వారి శత్రువులపై తన తీర్పుతో సింహంలో గర్జిస్తాడు. దేవుడు తన పిల్లలందరినీ ప్రపంచంలో అన్ని మూలల నుండి తీసుకొస్తాడు. జకర్యా ప్రవక్త రాసినట్టు జకర్యా 8వ అధ్యాయం 7-8 వచనంలో మనం చూస్తాం, నేను నా ప్రజలను తూర్పు పడమర దేశాల నుండి రక్షిస్తాను. నేను వారిని యెరూషలేములో నివసించడానికి తిరిగి తీసుకొస్తాను. వారు నా ప్రజలు అవుతారు. మరి నేను వారి దేవుడిగా వారికి నమ్మకంగా మరియు నీతిగా ఉంటాను. ప్రభు తన ప్రజలను తూర్పు దేశాల నుండి పడమటి దేశం నుండి సముద్రం ద్వారా ఆసియా మరియు ఆఫ్రికా, అసీరియా, ఈజిప్టు అన్ని చోట్ల నుండి తీసుకొస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రపు ఇసుకలాగా ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఇకపై వలలో చిక్కుకున్న వెర్రి పావురం లాగా వ్యవహరించరు. కానీ పావురం తన ఇంటికి తిరిగి వస్తుంది. వారు తమ సొంత ఇళ్లలో సురక్షితంగా ఉంటారని చెప్పేసి ఒక మెస్సియానిక్ ప్రాఫెసీ హోషేయ ఇక్కడ చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు చేసిన పాపం దినదినానికి ఎక్కువ అవుతోంది. అయినా కూడా దేవుడు వారిని ప్రేమతో చూస్తున్నాడు. ఇశ్రాయేల్ అబద్ధాలు మరియు మోసాలతో నిండి వారు తమ అవిశ్వాసాన్ని కొనసాగించారు. మరి దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. యూదా కూడా అడ్డదారిలో వెళ్ళింది. దేవుని తీర్పు వారిద్దరికీ క్రమశిక్షణ చేస్తుంది. వారు నిజమైన దేవుని తెలుసుకున్నప్పటికీ అబద్ధ దేవతలు వెంట తిరిగారు. యూదా దేవుని ఎన్నుకోబడిన రాజవంశము. ఇశ్రాయేల్ అయితే దేవుడు ఎన్నుకోలేదు వాళ్ళ రాజవంశాన్ని, కానీ యూదా దేశాన్ని దేవుడు ఎన్నుకున్న రాజవంశము.
అయినప్పటికీ వారు పాపం చేశారు, తెలిసి అబద్ధ దేవుడిని అనుసరించారు. ఇశ్రాయేలు దేవుడు లేకుండా పాలించాలని కోరుకున్నారు ఇశ్రాయేలీలు. వారి పాలకులు, రాజులకు దేవుని నుండి ఎలాంటి అభిషేకం లేదు. అంటే ఆహ్, ఆహ్, జెరొబాము నుంచి తర్వాత 20 రాజులు మనం చూస్తున్నాం. వాళ్ళెవ్వరిని దేవుడు ఎన్నుకోలేదు. వాళ్ళని దేవుడు అభిషేకం చేయించలేదు. అలాంటి వాళ్ళు పవర్ మాంగర్స్‌గా వాళ్ళంటే భూలోక శక్తిని ఆశ్రయించారు. చివరికి వారి సొంత విధ్వంసం రాసి ఉంది. ఒడంబడిక శాపము వారిని బానిసత్వంలోకి తెచ్చింది. కానీ దేవుడు తన వాగ్దాన్ని నెరవేర్చకుండా తన ప్రజలకు ద్రోహం చేసే వ్యక్తి కాదు. ఇశ్రాయేలు మరియు యూదా ఇద్దరు కలిసి యూదులుగా ఆయన వద్దకు తిరిగి వస్తారు. ఈ మేరకు ప్రభువైన యేసు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసు కాలంలో కూడా యూదులు ఆయన్ని గౌరవించలేదు. మరియు ఆయనకు శత్రువులుగా వ్యవహరించారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము వైపు చూస్తూ ఇలా అంటాడు. మత్తయి రాసిన పత్రిక 23వ అధ్యాయము 37-39లో అంటాడు. ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా చేర్చుకున్నానో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని, కానీ మీరు వెళ్ళకపోతిరి. 38వ వచనం అంటాడు, ఇదిగో మీ ఇల్లు మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నా అని యేసుక్రీస్తు యెరూషలేము వైపు చూసి తను కన్నీళ్లతో ఈ విధంగా ఈ మాట అంటాడు. కానీ దేవుని ఉద్దేశము ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం కోసం. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి దేశాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి సంస్కృతిని, ప్రతి మానవుడిని పిలుస్తున్నాడు. సమయం ముగించబోతుంది, సమయం అయిపోతా ఉంది. ఇశ్రాయేలు బానిసత్వంలోకి ప్రవేశించబోతున్నట్లే ప్రపంచము వినాశము మరియు విధ్వంసం కావడానికి తయారుగా ఉంది. ఈ రోజున మనం ఈ COVID-19 గురించి చూస్తున్నప్పుడు ఎంత ఎక్కువగా ఇక్కడ మా జార్ఖండ్‌లో కూడా ఇక్కడ మా ఛత్తీస్‌గఢ్‌లో కూడా చాలా ఎక్కువగా కోవిడ్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ రోజే పొద్దున్నే విన్నాను. మా ఇంట్లో కూడా ఒక ఆమె చనిపోయిందని. సో మనం చూస్తున్నాం ఎంత విధ్వంసగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత వినాశం జరుగుతుంది. ఈ చిన్న కోవిడ్ వల్లనే ఇలాగ అవుతుందన్నమాట. అయితే దేవుడు ఒకరోజు రాబోతున్నాడు. ఆ రోజులో ఎంత వినాశం ఉంటుందో మనం ఊహించుకోలేము. మనం పశ్చాత్తాపంతో, విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించకపోతే మానవత్వానికి మార్గం లేదు. రాబోయే విధ్వంసం ప్రకటించడానికి విశ్వాసులందరూ హోషేయ ప్రవక్తలాగా నిలబడవలసిన సమయం ఇది. ఈరోజు COVID-19 వస్తున్నప్పుడు కూడా మనమందరము నిలబడి ఈ హోషేయ ప్రవక్తలాగా మనం కూడా ఇతరులకు చెప్పాలి. దేవుడు ఉన్నాడు, దేవుని నమ్ముకోండి, దేవుని వద్దకు రండి, ఆయనే మీకు శ్రేయస్సిస్తాడని చెప్పేసి, ఆయనే మనకు దారి అని చెప్పేసి మనం హోషేయ ప్రవక్తలాగా మనం అందరినీ హెచ్చరించాలి. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు 2-3 ప్రశ్నలు కూడా అడుగుతున్నాము. మనము చాలాసార్లు మన జీవితంలో మనం పాత జీవితంలో చూసినప్పుడు దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు మనము చూసి ఆయనకి ఇంకా ఎక్కువగా కృతజ్ఞతగా, ఇంకా ఎక్కువగా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉంటున్నామా లేదని ఒకసారి మన జీవితాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. తర్వాత మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఏంటి, అల్టిమేట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి కూడా మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇశ్రాయేలు కూడా వాళ్ళ ప్లాన్ మర్చిపోయి ఉన్నారు. అయితే హోషేయ మాటిమాటికి వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గొప్ప ప్లాన్ ఇచ్చినాడు, ఒక అల్టిమేట్ ప్లాన్ ఇచ్చినాడు. ఆ ప్లాన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం దేవుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మనం ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లోకంలో మనము ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ హస్లింగ్ అండ్ బస్లింగ్, అంటే ఈ లోకం దిన చర్యలో మనం ఎంతో బిజీగా ఉంటున్న ఈ సమయంలో, హౌ డు యూ అకౌంట్ యువర్ సెల్ఫ్ టు బి ఎ గుడ్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్? మన జీవితం ద్వారా మనము దేవుని ఒక గొప్ప సేవకుడిగా ఎలాగ మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా ఉండాలని చెప్పేసి ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదినము ఎంతో బిజీగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలాంటి హస్లింగ్ అండ్ బస్లింగ్ వరల్డ్‌లో మనము ఉంటున్నప్పుడు మన జీవితం ద్వారా మన సాక్ష్యం ద్వారా దేవునికి సేవ చేయాలి. మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా అన్ని విషయాలు మనం చేస్తున్నా కూడా మన జీవితం ద్వారా ఆయన ప్రేమను ఇతరులకు ప్రదర్శించాలని చెప్పేసి ఈ హోషేయ ప్రవక్త మనకు చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో వస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్తాను. 13వ అధ్యాయంలో వెళ్ళడానికి ముందు నిజమైన పశ్చాత్తాపం, ప్రేమ మరియు న్యాయంతో దేవుని వద్ద తిరిగి రావాలని ప్రవక్త మరోసారి ఇశ్రాయేలీయులను పిలుస్తున్నాడు. నిజమైన పశ్చాత్తాపము నిజాయితీగా జీవించడానికి మరియు దేవుని పట్ల ప్రేమతో నిబద్ధతను కలిగి ఉంటుంది.
నిబద్ధత జీవితంలో అన్ని విషయాలు దేవుని వైపు పూర్తిగా ఆధారపడటం కూడా కలిగి ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు ఎక్కడ నివసిస్తున్నా ఇది నిజం. ఇశ్రాయేలు దేవుని కోసం ఇశ్రాయేలు దేశం కోసం ప్రవక్త 2 ముఖ్యమైన సూత్రాలను పునరుద్ధరించాడు. ప్రేమ మరియు న్యాయం కొనసాగించడానికి ఈ 2 లక్షణాలు ప్రతి క్రైస్తవునికి తప్పనిసరి. వారు కూడా బాగా మనము ఈ ప్రేమ మరియు న్యాయం మీద ఒక బ్యాలెన్స్డ్‌గా మనం ఉండాలి. ప్రేమ పోగొట్టుకుంటే జీవితం బంజరుగా అంటే జీవితంలో ఏముండదు అవుతుంది. ప్రేమ మరియు విపరీతమైన ప్రేమ మాత్రమే అంటే ఎక్కువ ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమ అంటే మనం న్యాయం కోల్పోవచ్చు. మరియు మన జీవితంలో అనేక పాపాలను పట్టించుకోలేము. మరియు దేవుని సన్నిధిని కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు ప్రేమ లేకుండా ఎక్కువ న్యాయం అనంటే ప్రజలను దేవుని నుండి దూరం చేస్తున్నట్లు అవుతుంది. కాబట్టి ప్రేమ మరియు న్యాయం అంటే లవ్ అండ్ జస్టిస్ ఇది దేవుని నేచర్ కూడా, దేవుని యొక్క క్యారెక్టర్ కూడా. ఇది మనం కూడా అలాంటి క్యారెక్టర్‌ని అలాంటి మన మన జీవితంలో ఉంచుకుంటూ ఒక బ్యాలెన్స్‌డ్ వేగా మనము ఇది ఉంచుకోవాలన్నమాట. ఇశ్రాయేలుపై దేవుడు తీర్పు ఉచ్చరింపస్తున్నప్పుడు హోషేయ ప్రవక్త ప్రభు కానానీయులతో వాళ్ళని పోల్చాడు. ఇది మనం చూసామన్నమాట. ఎప్పుడైతే ఇశ్రాయేలు పాపం మీద పాపం చేస్తున్నప్పుడు అంటే మనము ఇశ్రాయేలు విభజింపబడిన తర్వాత 10 గోత్రాలు 2 గోత్రాలుగా అయినప్పుడు ఇశ్రాయేలు ఎంతో పాపం చేస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలని మాటిమాటికి వాళ్ళ మధ్యలో పంపిస్తూనే ఉన్నాడు. ఆహ్, ఆహ్, దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఈ కారణంగా ప్రభు వారిని గత రోజుల్లో మాదిరిగా గుడారాల్లో నివసించడానికి తీసుకెళ్తున్నాడని చెప్పేసి హోషేయ వాడు అంటున్నాడు. గుడారాల్లో నివసించడం కంటే మళ్ళీ బానిసలుగా వాళ్ళు వెళ్తారని చెప్తూ అంటున్నాడు. దేవుడు వారిని బహిష్కరించి గుడారాల్లో నివసించే వారిగా చేస్తున్నాడని, ఇశ్రాయేలు ప్రపంచంలోని వేషధారణ వ్యర్థాన్ని అనుభవిస్తుందని చెప్పేసి హోషేయ వాళ్ళతో అంటున్నాడు. అప్పుడు ఈ 10 గోత్రాలకు ప్రవక్తల మీద ప్రవక్తలు వస్తున్నప్పుడు ఎంతో మంది ప్రవక్తలు వచ్చినారు. కొంతమంది ప్రవక్తల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎవరంటే మనము చూసాము ఎవరిని ఆ సమయంలో ఒక అహీజా అనే ఒక ప్రవక్త వస్తాడు. ఆయన కూడా ఈ ఇశ్రాయేలుని తిరిగి రావాలని చెప్పి చెప్తాడు. షెమయా అనే ప్రవక్త గురించి కూడా చూస్తాం మనము. ఇద్దో అనే ప్రవక్తని గురించి చూస్తాము. అజరియా అనే ప్రవక్తని, హునాని అని, యహూ అనే ప్రవక్తని, ఎలియాని చూసాము. ఎలియా గొప్ప ప్రవక్త మనం చూస్తాము. ఎలీషా గొప్ప ప్రవక్తగా మనం చూస్తాము. తర్వాత మికాయా అంటే ఎలియా సమయంలో మికాయా అనే ఒక ప్రవక్త కూడా ఉండేవాడు అనమాట. యోయేల్ ప్రవక్త, ఆ తర్వాత ఆమోస్‌ని చూసాము. అంటే యోయేలు, ఆమోస్ వాళ్ళ మీద పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం హోషేయ ప్రవక్తల గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం. సో ఇంతమంది ప్రవక్తల మీద ప్రవక్తలు దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. అయినా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోకుండా దేవుడిని తిరస్కరించారు. దర్శనాల ద్వారా వారు దేవుని దృష్టికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశారు. అది ప్రయోజనం లేకపోయింది. గిలియాదు వద్ద ఆరాధన కోసం విగ్రహాలు ఏర్పాటు చేసి ఎద్దులను బలి ఇస్తున్నారు. జోర్డానుకు మించిన గిలియాదు అప్పటికే అస్సిరియల పాలకుడు తిగ్లత్ పిలెసరు కిందకి వెళ్ళిపోతున్నమాట. ఇశ్రాయేల్ లోపల ఉన్న గిల్గాలు కూడా గిలియాదు మాదిరిగానే తన భవిష్యత్తును ఎదుర్కొంటామని. ఎందుకంటే 2 నగరాలు విగ్రహారాధనకు ప్రసిద్ధి చెందాయి. దేవుడు వారి బలిపీఠాలను పూర్తిగా నాశనం చేయబోతున్నాడు అని చెప్పి మళ్ళీ ఇంకొక యాకూబు గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. యాకూబు అంటే మనం ఆదికాండం చూస్తున్న యాకూబులో ప్రవక్త హోషేయ గతించిన చరిత్ర ద్వారా దేవుడు మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. యాకోబు తన అన్నతో మోసం చేసి సిరియాకు పారిపోయాడు. అక్కడ అతన్ని లాబాను పదన్ అరాంలో అంటే మెసొపొటేమియా ఏరియాలో అనమాట, టిగ్రిస్ వద్ద ఈఫ్రటీస్ నదుల మధ్యలో ఉన్న ప్రదేశాన్ని మెసొపొటేమియా అని అంటాము. ఆదికాండం 28వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు యాకోబు జీవిత భాగస్వామి కోసం 7 సంవత్సరాలు లాబానుకు సేవ చేశాడు. అక్కడ అతను లాబాను చేత మోసపోయాడు. అతనికి లేయాని ఇచ్చాడు అనమాట. మళ్ళీ యాకోబు తన ప్రియమైన భార్య రేచెల్ పొందటానికి మరో 7 సంవత్సరాలు పనిచేశాడు. అతను తన జీవిత భాగస్వామిని పొందటానికి 14 సంవత్సరాల పాటు గొర్రెలను పోషించాడు. దేవుడు ఈ చిన్న కుటుంబాన్ని శక్తివంతమైన దేశంగా చేశాడు. ఎందుకంటే ఆయన దేవుని విశ్వసించాడు. హోషేయ ప్రవక్త యాకోబు సిరియాలో తన మామ లాబాను వద్ద పారిపోవటము, అక్కడ శ్రమలు పడటము మరియు రాబోయే దినాల్లో ఇశ్రాయేలు క్రూరమైన అస్థిర్య ద్వారా బహిష్కరించడం మధ్య ఒక గొప్ప సంబంధం ఉందని చెప్పేసి ఇక్కడ హోషేయ చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఈజిప్ట్ దేశంలో స్థిరపడ్డారు. ఫరో క్రింద బానిసలుగా పనిచేస్తున్నారు. దేవుడు వారిని మోషే ద్వారా తర్వాత యెహోషువ ద్వారా వాళ్ళని తీసుకొస్తాడు. ఈ విధంగా హోషేయ వాళ్ళకి వాళ్ళ పాత హిస్టరీని అంటే పాస్ట్ హిస్టరీని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ మరొకసారి మీరు తిరిగి రండి, యెహోవా వైపు తిరిగి రండి, దేవుని వైపు తిరిగి రావడానికి
దే అని తిరిగి రండి అని ఎంతో వేడుకుంటున్నాడు. కానీ వారు దేవుని ఎదుట తిరిగి రావడానికి ఏ విధమైన మొగ్గు చూపలేకుండా ఉంటున్నారు. అలాంటి పరిస్థితిలో 722లో ఆహ్, వా వాళ్ళు బానిసత్వంలో అస్సీరు రాజుల కింద ఆ బానిసత్వంలో వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 13వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఇక్కడ హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు యొక్క విధ్వంస పరిస్థితిని గురించి తుది ముగింపు ఇస్తున్నాడు. అంటే ఫైనల్ ఇంపెండింగ్ డూమ్ అండ్ డిస్ట్రక్షన్ అని చెప్తున్నాడు. హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు యొక్క విధ్వంస పరిస్థితి గురించి తుది ముగింపు ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ యొక్క నాశనం 2 చిత్రాల్లో చెప్తున్నాడు. ఏమనంటే మొదటి చిత్రం ఏమంటే ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు ఉదయకాల మంచుగా చిత్రీకరింపబడింది అనమాట. రెమాలియా కుమారుడైన పేకాకు వ్యతిరేకంగా, పేకా రాజు అనమాట, ఎలాహు కుమారుడు హోషేయ కుట్ర పన్నిన కాలానికి సంబంధించింది అనమాట. మనం 19, 20 రాజుల గురించి చూస్తున్నాము. అతనిపై దాడి చేసి హత్య చేసిన తర్వాత రాజుగా విజయం సంపాదించాడు అనమాట. అలాంటి సమయంలో ఆహ్, ఈ ఈ ఈ ప్రవక్త చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే 11వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, మీరు దేవుడు ప్రవక్త ద్వారా తీర్పుని ప్రకటిస్తున్నాడు. మీరు ఇశ్రాయేలు కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను పెందలకడ గతించు ప్రాతకాల మంచు వలెను ఉందురు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను కిరీటంలో గుండా పోవు పొగ వలె మీరు ఉంటారని అంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు తీర్పుని ప్రకటించాడు. మరి ఇశ్రాయేలు త్వరలో బానిసత్వానికి దారి తీస్తుందని అంటున్నాడు అనమాట. కానీ దావీదు రాజు ఒక మంచి వర్తమానం ఇస్తున్నాడు. ఏమంటే కీర్తనలో అంటున్నాడు, ఆయన కోపము 2:12 అంటున్నాడు, ఆయన కోపం త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని యెడల ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు, ఆయన్ను ఆశ్రయించే వారు అందరూ ధన్యులు అని అంటాడు. రెండవదిగా ఇశ్రాయేల్ అంటాడు, 2వ పాయింట్లో చూసాం, మొండి ఇశ్రాయేలు దేవునికి కోపాన్ని ఆకర్షిస్తున్నామట. 4వ వచనం నుంచి 6వ వచనంలో మనం ఇది చూస్తున్నామట. దేవుడు ఈజిప్ట్ లాంటి బానిసత్వంలో నుండి వారిని విమోచించిన విధానము మరియు మోషే ప్రవక్త ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నిన్ను ఈజిప్ట్ నుండి బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాను, నా ముందు మీరు వేరే దేవతలు ఉండరు అని చెప్పేసి నిర్గమకాండంలో కూడా మనము ఈ 10 ఆజ్ఞలను చూస్తున్నాము. ఆ విధంగా దేవుడు వారికి చెప్తున్నాడు అనమాట. వారిని 40 సంవత్సరాలు తీసుకురావటము అవన్నీ దేవుడు వాళ్ళకి చెప్తానే ఉన్నాడు అనమాట. అని చెప్తూ ఉండగా అంటున్నాడు, అయినా కూడా మీరు పాపం చేస్తున్నారు అని చెప్పేసి, ఆయన ఈ పాపం చేస్తున్న ఈ ఇశ్రాయేలు కూడా కాబట్టి తొందరలో మీరు బానిసలుగా మీరు వెళ్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఈ విషయాల్లో ఒక వచనము సామెతలు రాసిన గ్రంథంలో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సమయంలో హోషేయ ఉన్న సమయంలో ఇశ్రాయేలుకు బాగా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు. అక్కడ సామెతల్లో 30 అధ్యాయం 8, 9 వచనంలో ఏమంటాడంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరంగా ఉంచము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడవనై నిన్ను విసర్జించి ఎవడని అందునేమో, లేక బీదనే దొంగలి నా దేవుని నామం దూషించునేమో అని సామెతలు రాస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ వీళ్ళకి అన్ని దేవుడు ఇస్తే వాళ్ళు నిజమైన దేవుని మర్చిపోయి విగ్రహాల వైపు వెళ్తున్నారు. ఇశ్రాయేల్ వారి ప్రవర్తన మారింది, కానీ ప్రభువైన దేవుడు కాదు. మన దేవుడు నిన్న, ఈ రోజు, ఎప్పటికీ ఒకే దేవుడు. ఎందుకంటే అతడు మన దేవుడు మారని దేవుడు. ఇశ్రాయేలు దేవుని నిర్లక్ష్యం చేసి తిరస్కరించినందున సర్వశక్తిమైన యెహోవా దేవునికి బదులుగా వారి భక్తిని, ఆరాధన విగ్రహాలకు ఇచ్చాడు. బయలుదేవత కోసము ప్రభువును విడిచిపెట్టి తమ జీవితంలో ఆధ్యాత్మిక మరణాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే వారి విగ్రహంలో వెండి బంగారువి, వారి మనుషులు అవన్నీ మనుషుల చేతి పనులు, వాటిని తయారు చేయవారందరూ వాటిలాగే ఉంటారు అని చెప్పేసి కీర్తన గ్రంథం 115:4-8 అంటాడు. వాటిని నమ్మకించి వారందరూ వాటి వంటి వారే ఉన్నారని కీర్తన గ్రంథం ఎలా చెప్తాడో అలాగే ఇశ్రాయేలు కూడా ఆ విధంగా అయిపోతారు. రెండవగా మూడవ పాయింట్గా ఒక ఇలిస్ట్రేషన్ ఇస్తాడు. ఏం ఇలిస్ట్రేషన్ అంటే, మీరు రెండో పిక్చర్ ఇక్కడ చూడండి. అక్కడ ఏమంటారంటే, ఇశ్రాయేలు క్రూర మృగాలకు ఆహారంగా చిత్రీకరింపబడింది కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతిని, చిరుతపులి మార్గం పొంచినట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉన్నాను. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేదును. ఆడు సింహము ఒకని మింగివేయినట్లు వారిని మింగివేతును, దుష్టముఖములు వారిని చీల్చివేయును అని అంటున్నాడు. ఇశ్రాయేలుకు ఒకప్పుడు రక్షకుడైన దేవుడు వారి తిరస్కరణ కారణంగా వారిని నాశనం చేయబోతున్నాడు. ఇశ్రాయేలు హృదయము దేవుని ప్రతిఘటించింది, కానీ ఆయన ఇశ్రాయేలు సంబంధించిన వారు ఆయన తిరిగి వస్తే వారు దేవుని నుండి అన్ని సహాయాలు పొందవచ్చు.
అన్యమత దేవతలను వారు విశ్వసిస్తే వినాశానికి గురి కావడం తప్ప వారికి వేరే మార్గం లేదు అని అంటున్నాడు. ఆ తర్వాత 13వ వచనంలో ఇంకొకటి అంటున్నాడు, ఇశ్రాయేలు బలహీనమైన గర్భిణీ స్త్రీగా ఆయన చిత్రీకరిస్తున్నాడు. ఇశ్రాయేలు బాధలో ఉన్న స్త్రీల నొప్పి మరియు దుఃఖంతో బాధపడుతుంది. ప్రవక్త ఇలా అంటున్నాడు 13:13లో, ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్లలు పుట్టిన సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు అని ఇశ్రాయేలు గురించి అంటాడు. అలాంటి ఆలస్యం తల్లి మరియు బిడ్డ ఇద్దరికి మరణం కలిగిస్తుంది. అన్ని బాధలు కేవలం వ్యర్థం. ఇశ్రాయేలు తన పాపం గురించి ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా హెచ్చరింపబడ్డాడు. అయినప్పటికీ వారు తమ పాపంలో కొనసాగారు. మరి ఇప్పుడు సమయం మించిపోయింది, సమయం వచ్చింది, ఇశ్రాయేలు నరికివేయబడుతుంది మరియు వారు అన్ని బాధలు అనుభవిస్తారని చెప్పేసి ప్రవక్త అంటున్నాడు. తర్వాత ఆఖరికి ఇంకొకరు అంటున్నాడు, ఇశ్రాయేలు తప్పించుకోలేని శిక్ష వారి మీద పడబోతుంది. హోషేయ ప్రవక్త అద్భుతంగా అప్పుడు అంటున్నాడు, శిలువ వేసిన దేవుని అద్భుతమైన పనిని వారి ఆలోచనకు తెస్తాడు. ఎట్లా అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు బలి ద్వారా వచ్చిన మరణం మీద విజయము అని ఇక్కడ చెప్తాడు. ఈ కొన్ని 2 వర్సెస్ చెప్తాడు. ఆ వర్సెస్ 14 నుంచి 16లో మనం చూస్తున్నాము. ఆయనను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు అని ఇక్కడ ఒక మెస్సియానిక్, అంటే ఒక రాబో మెస్సియా యేసుక్రీస్తు గురించి ఆయన ఒక ప్రవచనం కూడా ఇక్కడ ఇస్తాడు. చాలా మందికి మరణము ఒక భయానక దృశ్యము, అందరినీ భయపడుతుంది. దేవుని బిడ్డపై మరణానికి ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన పునరుద్ధానం ద్వారా మరణం యొక్క శక్తి మనం జయించబడుతుంది. కానీ నమ్మని వారికి మరణం తుది దెబ్బ ఇస్తుందన్నమాట. ప్రభు దయను కృపను కోరే వారికి అలాంటి అవకాశం ఉండదు. మరణం వారిని ఏమి చేయలేదు. ఇశ్రాయేలుపై తీర్పు రావాల్సిన సమయం వచ్చింది. మరియు ఆ తర్వాత ప్రభు విమోచన, మరణం యొక్క శక్తులు ఎల్లప్పుడూ దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు మరియు ఆయన మరణాన్ని జయించాడు. అసిరియన్ దాడి ద్వారా ఇశ్రాయేలుకు వెంటనే శిక్ష ఉంటుంది. వాటిని ఎడారి నుండి వచ్చే వేడి పొడిగాలిగా ఆయన చిత్రీకరిస్తాడనమాట. అశూర క్రూరత్వము చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగానే 7:22-23లో మనము చూస్తున్నాము. వారు ఇశ్రాయేలు జయించుకొని వాళ్ళని బానిసత్వంలో తీసుకెళ్తారు. హోషేయ అది 2వ రాజులు 17వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కగా అది ఇస్తారనమాట. ఇప్పటికి కూడా ఇక్కడ మీరు ఈ పవర్ పాయింట్ రైట్ సైడ్ లో ఒక పిక్చర్ చూస్తున్నారనమాట. ఆ పిక్చర్ లో మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఒక ఆర్టిఫాక్ట్ ఇప్పటికి కూడా ఉందన్నమాట. ఈ ఆర్టిఫాక్ట్ ఖొర్సాబాద్ అంటే ఇరాన్ లో ఖొర్సాబాద్ అని ఉంది. అక్కడ ఈ ఆర్టిఫాక్ట్ ఇప్పుడు ఆర్టిఫాక్ట్ లో అక్కడ మీరు చూస్తున్నప్పుడు కొద్దిగా పెద్దగా చేసి చూస్తే మీరు తెలుస్తున్నారు. దాంట్లో ఏం రాస్తున్నాడంటే సర్గోన్ రాజు, అంటే అసీరియా రాజు ఇది రాస్తున్నాడు. దాంట్లో నేను 27,280 మంది 27,280 పీపుల్ ఇశ్రాయేలును అసీరియాకు బందీగా తీసుకెళ్ళని చెప్పేసి రాసిన ఇది ఆర్టిఫాక్ట్ ఇప్పటికీ ఉంది అనమాట. అంటే బైబిల్లో చెప్పింది 100% కరెక్ట్ అనమాట. దీనికి ప్రూఫ్లు కూడా మనకు తెలుస్తున్నాయి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనం 14వ అధ్యాయంలో వస్తున్నప్పుడు ఇక్కడ 14వ అధ్యాయంలో చాలా ఒక మంచి విషయం ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు, వేర్ సిన్ అబౌండ్స్ గాడ్స్ గ్రేస్ డస్ మచ్ మోర్. అంటే పాపము ఎక్కువగా ఉన్నప్పుడు, పాపం ఎక్కువ ఉన్న చోట, పుష్కలంగా ఉన్న చోట దేవుని దయ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈ 14వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు పునరుద్ధరణ వాగ్దానం ద్వారా గొప్ప ఓదార్పునిచ్చే అందమైన ఒక మంచి బ్యూటిఫుల్ అధ్యాయం ఇది. అంటే ఎలా అంటే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక అధ్యాయంగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం చాలా ప్రత్యేకమైనది. అనేక పాత నిబంధన పుస్తకాల మాదిరిగా కాకుండా ఇది ఓదార్పు మరియు ఆశ కలిగించే వాగ్దానాన్ని అందిస్తున్నమాట. హోషేయ పుస్తకము అంటే ప్రవచనము మొత్తం ప్రజలకు భయభ్రాంతులతో గురి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారు ప్రభువుని తిరస్కరించారు. కానీ చివరి అధ్యాయము 14వ అధ్యాయము సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆశ్రయించి విశ్వసించే వారందరికీ అవసరమైన ఆశను, పునరుద్ధరణను అందిస్తోంది. ఇక్కడ స్పర్జన్ ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, వేర్ వి లుక్ ఫర్ ద బ్లాక్నెస్ ఆఫ్ డార్క్నెస్ బిహోల్డ్ ఏ నూన్ టైడ్ ఆఫ్ లైట్ అని చార్లెస్ స్పర్జన్ అంటాడు. చీకటిని, నల్లని స్థలమును మనము ఎక్కడ చూసామో
ఇదిగో అక్కడ సూర్యకాంతితో నిండిన మధ్యాహ్నం మనము కనబడుతుందని అని స్పర్జన్ అంటాడు. పశ్చాత్తాపం కోసం ఆయన విజ్ఞప్తి ఇస్తాడు. ఎవరు? హోషేయ ప్రవక్త చివరిసారిగా మొండి పట్టుదల ఇశ్రాయేలుతో ఇలా అంటున్నాడు, తిరిగి రండి, ఇది ఇప్పటికీ అహంకార దేశానికి, ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన జనానికి మరియు భవిష్యత్తు తరానికి కోసం ఒక మంచి ఆశగా ఉంటుంది. వారి పాపాలు వారి తమ పతనానికి కారణమయ్యాయని ప్రజలకు తెలుసు. ఇశ్రాయేలు దేవుని నిబంధనలపై తిరిగి రావాలి. దేవుడు వారిని తిరిగి రమ్మని అడుగుతున్నాడు. ఇశ్రాయేలు జంతువులు బలి అర్పణ త్యాగం కాకుండా పూర్తి పశ్చాత్తాపంతో రావాలని అడుగుతుంది. నిజమైన పశ్చాత్తాపం అనేది పాపాన్ని గుర్తించడము. ప్రభు మన అన్ని పాపాల నుండి మనల్ని క్షమించగలడు. 1 యోహాను 1:9 దేవుడు ఇలాగంటాడు, మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. తర్వాత పౌలు కూడా ఈ విధంగా అంటున్నాడు, రోమిలో 10వ అధ్యాయం 8-10 అంటున్నాడు, అదేమని చెప్తున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. మన నోటితో ఒప్పుకొని పూర్తి సమర్పణతో ప్రభువు ఎదుట మనము వినయపూర్వకమైన భక్తితో రావాలి అని అంటున్నాడు. సో ఈ విషయాలు చెప్తూ ఒక 4 విషయాలు ప్రవక్త అంటున్నాడు వాళ్ళతో. ఏమంటున్నాడు అంటే, అసిరియా వాళ్ళని రక్షించదు, భద్రత కొరకు అసిరియా నివాళిని అర్పించడంలో అంటే ట్రిబ్యూట్ అర్పించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. అసిరియా దేవతలు మరియు అన్య దేవతలు వారిని రక్షించదు, ఎందుకంటే అవి మానవ చేతిలో తయారు చేసినవి, అవి ప్రాణం లేని జీవం లేని వస్తువులు. కాబట్టి విగ్రహారాధన ఎప్పుడూ పాటించవద్దు. ఈజిప్టు అశ్వదళాలు రక్షించవు. ఈజిప్ట్ దళాలని తీసుకోవడం వలన వారికి భద్రత ఏ విధమైన భద్రత రాదు, ఎందుకంటే ఈజిప్ట్ కూడా అసిరియా చేత అణచివేయబడబోతున్నది అని అంటున్నాడు. ప్రభువు మాత్రమే ఇశ్రాయేలుకు అన్ని అవసరాలు తీరుస్తాడు. ప్రభువు తండ్రి లేని వారికి తండ్రియు మరియు నిరాశ్రయులకు సహాయకుడు అని అంటాడు. పౌలు రోమిల్లో 8 అంటాడు అంట, మనతో కూడా అంటాడు 14-15 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులే యుందురు. ఏలైనగా మరలా భయపడకు, మీరు దాస్యపుత్రాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ పొందిర్తిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులమని అంటున్నాడు. సో ఆ విధంగా చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. పశ్చాత్తాపడుతున్న ఇశ్రాయేలును పునరుద్ధరిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ వెనుక అంటే స్పిరిచువల్ బ్యాక్ స్లైడింగ్ అయిన ఇశ్రాయేల్కి వెనుకబాటు, ఆధ్యాత్మిక వెనుకబాటును నయం చేస్తున్నాడు అంటున్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేల్ భయంకరంగా వెనుకబడి నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా గాయపడింది. కానీ సర్వశక్తమైన దేవుడు మన సృష్టికర్త వారిని మరణం నుండి విమోచించడానికి, వారికి ఆధ్యాత్మిక గాయాలను మరియు వ్యాధులన్నింటినీ నయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని కోపం నుండి ప్రేమను వైపు తిరిగింది. దేవుని కోపం నుండి దేవుడు తన ప్రేమ వైపు తిరిగాడు. ఇశ్రాయేలును అగాప ప్రేమతో ప్రేమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. కీర్తన 35లో ఏమంటాడంటే, ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఎండినను ఉదయం సంతోషం కలుగును. దేవుడు వారిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మరోసారి ప్రవక్త పునరుద్ధరిస్తున్నాడు అనమాట. ఇది మెసేజ్ చేసిన మన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వాగ్దానం కూడా. ఇశ్రాయేల్ యొక్క శ్రేయస్సుకు దేవుడు ఒక మంచులాగా ఉంటాడని అంటున్నాడు అనమాట. ఒక మంచులాగా దేవుడు ఉంటాడని 5వ వచనం నుంచి 7వ వచనంలో అంటున్నాడు. పడిపోయిన స్థితిలో ఉంది కానీ ఇశ్రాయేలు, కానీ దేవుడు నమ్మకమైన వాడు మరి న్యాయవంతుడని నిరూపించడానికి ప్రవక్త ఈ అద్భుతమైన వచనాన్ని తీసుకొస్తాడు. 2 తిమోతి 12:13లో ఏమంటున్నాడంటే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగను అనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావం విరోధంగా ఏది చేయలేడు అని అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. హోషేయ ప్రవక్త చిత్రాల ద్వారా అద్భుతమైన దృష్టాంతాలను మనకు తీసుకొస్తాడు అనమాట. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. హోషేయ ప్రవక్త మనం ఆయన విశ్వసించినప్పుడు మంచు, ఇక్కడ 2 చిత్రాలు మనం చూస్తున్నాము.
మనం ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తాడో ఇశ్రాయేల్ వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాడు ప్రవక్త అంటాడు. మనం ఒకవేళ ఆయన విశ్వసిస్తే, ఆయన నమ్ముకుంటే, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనం ఎలా చేస్తాడని చెప్పేసి ఈ చిత్రాల ద్వారా మనకు చెప్తున్నాడు. ఆయన మనం విశ్వసించినప్పుడు మనం మంచు లాగా లిల్లీ చెట్లు, దేవదారు చెట్లు, ఆలివ్ చెట్లు, ద్రాక్ష చెట్లు పెరుగుదల ఇస్తాడు. ఆ విధంగా మన జీవితాన్ని బాగుపరుస్తాడు, పునరుద్ధరిస్తాడు అంటున్నాడు. దేవుడు మన అందాన్ని పునరుద్ధరిస్తాడు మరియు లోయల కలవలా చేస్తాడు. మన బలము లెబనోను యొక్క లోతైన అడవుల వల్లే పునరుద్ధరించబడుతుంది. ఆలివ్ చెట్ల అందము మరియు వైభవం వలె పునరుద్ధరించబడుతుంది. మన ఆనందము లెబనోన్ శ్వాసంలాగా పునరుద్ధరించబడుతుంది. లెబనోన్ యొక్క ధాన్యము, ద్రాక్ష చెట్లు సమృద్ధి ద్వారా మన శ్రేయస్సును పునరుద్ధరించబడుతుందని ప్రవక్త చెప్తున్నాడు. చెట్లు, సీడర్స్ అంటాం కదా, సీడర్ చెట్లు, ఆలివ్ మరియు ద్రాక్ష చెట్లు యొక్క శక్తివంతమైన చెట్ల నీడల వలె మన ప్రభావము మరియు దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయని చెప్పేసి మరొకసారి ప్రవక్త వాడికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి విగ్రహాల నుండి విముక్తి పొందడం ద్వారా ఇశ్రాయేలు పునరుద్ధరించబడుతుందని చెప్పేసి ఈ యొక్క ఆఖరిలో ఒక అల్టిమేట్ ప్లాన్ హోషేయ ప్రవక్త వాడికి ఇస్తున్నాడు. ఇశ్రాయేలు వెనుకబాటుతనము నుండి స్వస్థత పొందుతుంది మరియు ఇప్పుడు వారు అన్యమత విగ్రహాల కంటే ప్రభువుపై వారు ఎక్కువ దృష్టి పెడతారు. దేవుడు ఇశ్రాయేలు వైపు తన ముఖం తిప్పుతున్నాడు. ఇశ్రాయేలు మార్పు చెందుతుంది. దేవుని కోపానికి బదులు ఇశ్రాయేలు దేవుని అనుగ్రహాన్ని అనుభవిస్తుంది. దేవుని కృపను అనుభవిస్తుంది. జీవం లేని మరియు మూగ విగ్రహాల బదులుగా సజీవమైన దేవుణ్ణి వెతకడానికి వారు తిరిగి వచ్చారు. దేవుడు వారి పిలుపుకు, వారి ప్రార్థనకు మరియు వారి పశ్చాత్తాపానికి సమాధానం ఇస్తున్నాడు. దేవుని మంచితనము ప్రజల హృదయాల్లో నాటబడి దేవుని దయ వారి మీద ఉంటుందని చెప్పేసి ప్రవక్త మళ్ళీ అంటున్నాడు. వర్షము, సూర్యకాంతి, దేవుని ఆశీర్వాదం లేకుండా భూమి ఫలాలను ఇవ్వదు. ఇవి లేకుండా గడ్డి కూడా పెరగదు, పండు ఉండదు, విత్తనం ఉండదు మరియు భూమి బంజరు అవుతుంది. అదేవిధంగా దేవుని దయ లేకపోతే మన జీవితాలు అంతరించిపోతాయి. కాబట్టి ఇశ్రాయేలు మాదిరిగా ప్రతి ఒక్కరూ దేవుని నుండి ఆధ్యాత్మిక బలాన్ని పొందాలి. యేసుక్రీస్తు మన అంటున్నాడు సమరయ స్త్రీతో ఈ విధంగా అంటున్నాడు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరేడి నీటి బొగ్గుగా ఉండనని ఆమెతో చెప్పిన సమరయ స్త్రీతో ఆయన దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు అంతేకాకుండా ఇశ్రాయేలు ఏమంటున్నాడు అంటే వాళ్ళు తెలివైన వారిగా కూడా అవుతారు అని అంటున్నాడు అనమాట. ఎలా అంటే ఆ రోజుల్లో చాలా అరుదుగా ఉండే నీతిమంతుడు అనే పదాన్ని ప్రవక్త ఇక్కడ ఉపయోగిస్తాడు. ప్రతి వ్యక్తికి ప్రపంచంలో నిజమైన మరియు సజీవమైన దేవుని తెలుసుకోవడానికి తగినంత అవకాశాలు ఉన్నాయి. దేవుడు తనను సమీపించే ఏ వ్యక్తిని తిరస్కరించాడు. వారు ఎంత పెద్ద గొప్ప పాపి అయినా దేవుడు వారిని తిరస్కరిస్తున్నారు. అది దేవుని స్వభావము అని చెప్తూ ఆఖరిలో 9వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానులు ఈ సంగతులు యోచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయవారు దారికి అది అడ్డము కనుక తొట్టిల్లుదురు. సర్వశక్తిమైన దేవుని మాట వినమని ప్రవక్త ఇశ్రాయేలు పిలుస్తున్నాడు. ప్రభువును విశ్వసించేవారు తెలివైన వారు మరియు మరణం నుండి జీవనం పెడతారు అని పేతురు ఇలా అన్నాడు అనమాట. 2 పేతురు 7-10 కూడా అంటున్నాడు, విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టని వారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరి అది అడ్డురాయు అడ్డబండయు ఆయను. 8వ వచనంలో అంటున్నాడు 2 పేతురులో, ఈ కట్టువారు వాక్యమునకు అవిధేయులై 1వ పేతురులో అవిధేయులై తొట్టిల్లుచున్నారు. 2వ అధ్యాయము 7-10 వరకు. దానికే వారు నియమింపబడితిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులనై యాజక సమూహముగా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ఇప్పుడు దేవుని కనికరింపబడిన వారైతిరి అని చెప్పేసి అంటున్నాడు. ఈ వాక్యాన్ని ఇక్కడ చెప్తూ హోషేయ ఈ ఆఖరి 9వ వచనంలో అంటున్నాడు, జ్ఞానుల సంగతులు యోచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అని చెప్పేసి ఆఖరిగా ఈ ప్రవచనాన్ని హోషేయ ముగిస్తున్నాడు. కొన్ని విషయాలు, కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ మనం చూద్దాము తొందరగా. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సమయం అయిపోతుంది, క్షమించండి, ఇంకొక 5 నిమిషాలు పూర్తి అయిపోతుంది. హోషేయ పుస్తకము తన ప్రజలపై దేవుని బేషరతు అంటే అన్కండిషనల్ ప్రేమను భరోసాని ఇస్తుంది అనమాట.
కానీ దేవుడు తన పిల్లల చర్యల వల్ల ఎలా అగౌరవానికి గురవుతున్నాడో అని కూడా ఇది ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రేమ, దయ సమృద్ధిగా ఇవ్వబడిన పిల్లవాడు తండ్రిని ఇంత అగౌరవంగా ఎలా చూస్తాడో, అయినప్పటికీ మనము దశాబ్దాలుగా శతాబ్దాలుగా మనం అలానే చూసాము. ఇశ్రాయేలు దేవునిపై ఎలా తిరిగారో అని మనకు కూడా మన జీవితాలను పరిశీలించాల్సిన అవసరము ఉంది. మనము దేవుని ముందు ఎలా ప్రతిబింబిస్తున్నామో చూడటానికి మన ముందు ఉన్న అద్దం కంటే ఎక్కువ చూడవలసిన అవసరము ఉంది అన్నమాట. మనలో మన ప్రతి ఒక్కరి కోసం దేవుడు మనకి ఎంత మేలు చేశాడో గుర్తించుకోవడం చాలా అవసరము. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వగల వ్యక్తిని తిరస్కరించకుండా ఉండలేమని మనం అర్థం చేసుకోవాలి. మనము మన సృష్టికర్తను గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం పొరపాటు చేసినప్పుడు మనకు దుఃఖకరమైన హృదయంతో దేవుని ముందు పశ్చాత్తాపడితే మరలా తన ఎప్పటి లేని ప్రేమను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. 1 యోహాను 1:9 కూడా మనం చూస్తున్నాము. పాపం దేవుని ధర్మశాస్త్రం ఉల్లంఘించడమే కాదు, దేవుని హృదయాన్ని కూడా బాధపడుతుంది. అయినా దేవుని హృదయం తన నమ్మక ద్రోహ ప్రజలను తిరిగి ఆశీర్వాద స్థాయికి తీసుకురావాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు అష్షూరు తీర్పు తీర్చడానికి దేవుడు ఎందుకు అనుమతించాడని చెప్పేసి మీకు డౌట్స్ రావచ్చు. కానీ దాంట్లో ఈ విధంగా బైబిల్ చెప్తున్నా ఏమంటే, ఎందుకంటే దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. పిల్లల్ని మంచిగా మార్చడానికి ప్రేమ ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగిస్తున్నామంట. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-13 వరకు చూసినప్పుడు, ప్రావెర్బ్స్‌లో కూడా చూస్తున్నప్పుడు మనము ఈ విధంగా చూడవచ్చు. ప్రేమించే చెయ్యి, శిక్షించే చెయ్యి కూడా. ఒక తండ్రి కొడుకును సరిదిద్దడము, నేరస్తుడిని శిక్షించే న్యాయమూర్తి కాదు. దేవుని శిక్షించే ప్రేమకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఆత్మీయతలో దిగజారిన వ్యక్తి భౌతిక సంపద మరియు శారీరక ఆనందాలను ఆస్వాదించవచ్చు, కానీ అది ఎప్పటికీ హృదయాన్ని సంతృప్తి పరచదు లేదా ప్రభువును మహింపరచదు. మరియు చివరికి వాడు పేదవాడుగా, దౌర్భాగ్యుడిగా, గుడ్డివాడుగా, నగ్నంగా ఉంటాడు. హోషేయ జీవితం చూస్తే ఆయన చెప్పిన ప్రవచనాల ద్వారా మన జీవితాల్లో కూడా లేఖనాలు అంటే బైబిల్తో ఎంతో లోతైన సంబంధం ఉందని మనం తెలుసుకోవాలి. అందువలన ప్రతి ఒక్కరూ హోషేయ గ్రంథాన్ని తప్పకుండా ఇవి చదవాలి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. కొన్ని ప్రశ్నలు మీతో పంచుకోవాలనుకున్నాను. మీరు వాటి గురించి మీరు ఆలోచించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. మీ జీవితంలో దేవుని తీవ్రమైన ప్రేమను మీరు ఎలా ప్రతిబింబించారు? మీరు ఆయనకి ఎలా స్పందిస్తున్నారు? ఇదొక ప్రశ్న. హోషేయ వివాహ జీవితం మరియు అతని కుటుంబము దేవుని వాక్యానికి ఇవ్వడానికి ఉపయోగింపబడింది. మీ వివాహ జీవితం మరియు మీ పిల్లలు కూడా అదే చేస్తున్నారా? హోషేయ తన భార్య పట్ల దేవుని ప్రేమను ప్రతిబింబించాడు. మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎలా దేవుని ప్రేమను ప్రతిబింబిస్తున్నారు? ఇశ్రాయేలు బయలుదేవతను మరియు సర్వశక్తిమైన దేవునితో కూడా విభజింపబడిన విధేయతతో జీవించారు. అంటే డివైడెడ్ లైఫ్గా, అంటే డివైడెడ్ ఒబీడియన్స్తో వాళ్ళు జీవించారు. క్రీస్తు పట్ల మీ విధేయత ఎలా ఉంది? పూర్తిగా ఉందా లేక విభజించబడిందా? ప్రవక్తలు పదే పదే పిలుపునిచ్చినప్పటికీ ఇశ్రాయేలు మొండిఘటంగా ఉండిపోయింది, ఆయన వద్దకు రాకుండా ఉంది. ఆయన సేవ కోసం మనం పిలుస్తున్నప్పుడు మనం కూడా అలాగనే ఉన్నామా అనే ప్రశ్న కూడా మనం ఆలోచించుకోవాలి. బ్రదర్ నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఓకే. మన జీవితాల భద్రత కోసం మనము మన విశ్వాసము, నమ్మకము ఎక్కడ ఉంచుతున్నాము? మీరు అనుభవించిన ఆధ్యాత్మిక ప్రయోజనాల పరంగా మీరు దేవుని ఆశీర్వాదను ఇలా ఇతరులకు ప్రతిబింబిస్తున్నారా? మీ జీవితంలో ఇప్పటికీ ఉన్న విగ్రహాలు ఏంటి? అంటే మన జీవితంలో విగ్రహాలు, నిజమైన విగ్రహాలు అంటే మనం కొయ్య విగ్రహాలు అలాంటివి ఉండవు, కానీ మన జీవితంలో ఎన్నో వేరే విగ్రహాలు ఉండొచ్చు. మన జాబ్ అని కానీ, మన పిల్లలని కానీ, మన డబ్బులని కానీ, మన ఎడ్యుకేషన్ మీద కానీ, అంటే మన ఇల్లు మీద కానీ, ఇట్లా కొన్ని విగ్రహాలు మనం పెట్టుకుని ఉండొచ్చు. మన సామాజిక జీవితంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయి? ఆర్థిక జీవితంలో ఏమైనా విగ్రహాలు? ఆర్థిక జీవితం అని అంటే మనము దేవుడికి ఏమి ఇవ్వకుండా మనము అలాగ ఉంటున్నామా? మన భౌతిక జీవితము, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా విగ్రహాలు మనం ఒకసారి మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు మీకు మరియు మొత్తం ప్రపంచానికి అందిస్తున్న రక్షణ మరియు దాని ఫలాలను ఇతరులకు ఎలా పంచుతున్నారు? హోషేయ దేవుని ప్రేమను, సువార్తను తన జీవితం ద్వారా ప్రకటిస్తున్నట్లు మీరు మీ స్నేహితులు, సహోద్యోగులు మరియు మీరు నివసిస్తున్న ప్రదేశంలో ఉన్నవారికి మీరు ఎలా ప్రకటిస్తున్నారు?
ఇవన్నీ మనము ఒకసారి మన జీవితంలో మనం పరీక్ష చేసుకొని ఉంటే హోషేయ గ్రంథం మనకు నిజంగా ఒక ప్రాక్టికల్ పుస్తకం లాగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హోషేయని తప్పకుండా చదవండి. మీకేమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగొచ్చు. లేకపోతే ఓవర్ టు బ్రదర్ కృష్ణయ్య గారు.